శాంతి. आज का रात्रि क्लास है ఈ రోజు రాత్రి క్లాస్ అయ్యింది 7 अगस्त 1968। 7 ఆగస్టు 1968. సాహబ్ అంటే పెద్ద ధనవంతుడు లేక సేట్. साहबजादों को रोज रोज क्या समझाते रहते हैं? సాహబ్జాదే తన ఎవరైతే పుత్రులున్నారో వారికి రోజు రోజు ఏం అర్థం చేయిస్తూ ఉంటారు? अभी साहबजादे ये तो समझ गए हैं ఇప్పుడు సాహబ్జాదేలు ఎవరైతే ఉన్నారో వారు ఇది అర్థం చేసేసుకున్నారు कि ये पुरानी दुनिया नहीं रहेगी। ఏమనంటే ఈ పురాతన ప్రపంచం అనేది ఉండదు. नई दुनिया आने वाली है, కొత్త ప్రపంచం రానున్నది, पुरानी दुनिया जाने वाली है। పురాతన ప్రపంచం వెళ్ళనున్నది. यह तो साहबजादों को निश्चय होना ही चाहिए। ఇదైతే ఎవరైతే సాహబ్జాదేలు ఉన్నారో వారికి ఈ నిశ్చయం అనేది అవ్వాల్సిందే. क्योंकि इस समय अति दुख है। ఎందుకంటే ఈ సమయంలో దుఃఖం అనేది చాలా ఎక్కువగా ఉంది. अर्थक्वेक शादी होते रहते हैं, అర్త్క్వేక్స్ అవి అవుతూ ఉంటాయి, భూకంపాలు అవి వస్తూ ఉంటాయి, और फिर लड़ाई झगड़े आदि क्या न क्या होता रहता है। మరియు యుద్ధాలు జగడాలు అవి ఏమేమవుతూ ఉంటాయో. और अनाज कितना महंगा हुआ जाता है। మరియు ధాన్యాలనేవి ఎంత రేట్లనేవి పెరిగిపోతూ ఉంటాయి. सोना चांदी भी कितना महंगा। బంగారం వెండి కూడా ఎంత కాస్ట్లీ అయిపోతుంది. अभी इन दुखों से दूर कौन करेगा? ఇప్పుడు ఈ దుఃఖాల నుండి దూరం ఎవరు చేస్తారు? वंडर है, इतने पर भी बच्चों को बाप का निश्चय नहीं होता है। వండర్ అనిపిస్తుంది, ఇన్ని విషయాలు అయినా కూడా తండ్రి మీద నమ్మకం అనేది నిశ్చయం అనేది పిల్లలకి ఉండదు. हिस्ट्री कहती है హిస్టరీ అంటుంది दुनिया में दुख बढ़ता ही जाता है। ప్రపంచంలో దుఃఖం అనేది పెరిగిపోతూనే వెళ్ళిపోతుంది. दुखों को दूर करने के उपाय करते ही रहते हैं। దుఃఖాలని దూరం చేసేటటువంటి ఉపాయాన్ని చేస్తూనే ఉంటారు. ढाई हजार वर्ष में 2500 సంవత్సరాలలోని कितने बड़े बड़े महात्माएं, धर्म पिताएं, ఎంత పెద్ద పెద్ద మహాత్ములు ధర్మపితలు इस दुनिया में आए, ఈ ప్రపంచంలోని వచ్చారు. परंतु उनके आने के बावजूद भी दुनिया में दुख बढ़ता रहा। కానీ వారు వచ్చిన తర్వాత కూడా ప్రపంచంలో దుఃఖం అనేది పెరిగిపోతూ వెళ్ళిపోయింది. तो सोचना चाहिए इन అయితే दुखों को दूर कौन करेगा? అయితే ఆలోచించాలి, ఈ దుఃఖాలని దూరం చేసేదెవరు? वंडर है, వండర్ అయ్యింది. इतने पर भी बाप का निश्चय नहीं होता। ఇంతైనా కూడా తండ్రి మీద నిశ్చయం అనేది అవ్వదు. तब ही कहा जाता है निश्चय बुद्धि विजयते। అప్పుడే అనడం జరుగుతుంది నిశ్చయ బుద్ధి విజయతే. जहाँ तहाँ लड़ाइयाँ लगी पड़ी हैं। ఎక్కడికి అక్కడే యుద్ధాలు అనేవి చెలరేగుతున్నాయి.
इन लड़ाइयों का झगड़ों का आखिरी फैसला कौन करेगा? ఇప్పుడు ఈ యుద్ధాల యొక్క జగడాల యొక్క నిర్ణయాన్ని ఎవరు చేస్తారు? बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు. अभी सभी दुख दूर हो जाने वाले हैं। ఇప్పుడు దుఃఖాలన్నీ దూరం అవ్వనున్నవి. फिर 2500 साल तक कोई भी लड़ाइयाँ लगेंगी नहीं। మళ్ళీ 2500 సంవత్సరాల వరకు ఏమి యుద్ధాలనేవి ఉండవు. अभी तो अंदर में डरते रहते हैं। ఇప్పుడైతే లోపల భయపడుతూ ఉంటారు. बहुत तूफान लगे पड़े हैं। చాలా తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. जैसे कि इस पुरानी दुनिया को आग ही लग चुकी है। ఏ విధంగాను అంటే ఈ పురాతన ప్రపంచానికి అగ్గే అంటుకుపోయింది. तूफान रोज आए తుఫాన్లు రోజు వస్తున్నట్లయితే तो बम्बोर को आग लग जाए। అప్పుడు ముళ్ళ అడవికి అగ్గి అంటుకుపోతుంది. अभी तुम बच्चे तो जानते हो ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు कि हमें तो बाप को याद करना है, మనకైతే తండ్రిని యాద చెయ్యాలి, दैवी गुण धारण करने हैं। దైవీ గుణాలని ధారణ చెయ్యాలి. क्योंकि याद की यात्रा को समझेंगे तो घर गृहस्थ में भी रह सकेंगे। ఎందుకంటే యాదు యొక్క యాత్రని ఒకవేళ తెలుసుకున్నట్లయితే గృహస్థంలోని కూడా ఉండగలుగుతాం. इस जन्म के पाप तो बाप को सुनाने से हल्के हो जाएंगे। ఈ జన్మ యొక్క పాపాలని బాబాకి వినిపించినట్లయితే, తండ్రికి వినిపించినట్లయితే భస్మం అవుతాయి, తక్కువవుతాయి. इस जन्म के पाप तो बाप को सुनाने से हल्के हो जाएंगे। ఈ జన్మ యొక్క పాపాలు తండ్రికి వినిపించినట్లయితే తేలికవుతాయి. परंतु जन्म जन्मांतर के जो पाप हैं కానీ జన్మ జన్మాంతరాలు ఏవైతే పాపాలు ఉన్నాయో वो तो याद की यात्रा से ही कटेंगे। అవైతే యాది యొక్క యాత్ర ద్వారానే కట్ అవుతాయి. बच्चों को तो निश्चय है, పిల్లలకైతే నిశ్చయం అనేది ఉంది. हमको बाप पढ़ाते हैं, మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు అని. परंतु दुनिया वालों को तो इस बात का पता ही नहीं है। కానీ ప్రపంచం వారికైతే ఈ విషయం గురించి తెలియదు. कोर्टों में कोई ही निकल आए కోటిలో కొంతమందే వస్తారు और ये कहें यहाँ तुम लोग भाषण करो, మరియు ఇక్కడ అంటారు, ఇక్కడికి వచ్చి మీరు భాషణ చెయ్యండి. बच्चों को निमंत्रण मिलती है भाषण करने की। పిల్లలకి నిమంత్రణ అనేది లభిస్తుంది భాషణ చేయడం కోసం. दुनिया में संत महात्माओं को कहते हैं आकर के भाषण करो। ప్రపంచంలో సంత మహాత్ములకి వచ్చి చెబుతారు భాషణ చెయ్యండి అని. कब गीता का कब वेद उपनिषद का भाषण करते हैं ना। ఒక్కొక్కసారి గీతది, ఒక్కొక్కసారి వేద ఉపనిషత్తులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క భాషణలు అనేవి చేస్తూ ఉంటారు కదా. उनको तो पता ही नहीं है వారికైతే తెలియదు कि ये भगवान वाच है। ఇది భగవంతుడు వాచ్ అయ్యింది అని. गीता గీత, उपनिषद वेद उपनिषद आदि का भाषण बल करते हैं। వేద ఉపనిషత్తుల యొక్క భాషణలు అయితే భలే చేస్తారు. परंतु वो कोई भगवान वाच नहीं है। కానీ అదేమి భగవాన్ వాచ్ కాదు. वो तो मनुष्य गुरुओं के द्वारा लिखे हुए हैं। అదైతే మనుష్య గురువుల ద్వారా వ్రాయబడింది. अब भगवान तो बाप है, ఇప్పుడు భగవంతుడైతే తండ్రి అయ్యారు. बाप है श्रेष्ठ ते श्रेष्ठ जो बच्चों को श्रीमत देते हैं। తండ్రి అయ్యారు శ్రేష్టాతి శ్రేష్టం, పిల్లలకి శ్రీమతాన్ని ఇస్తారు. खुद ही आकर के अपनी पहचान देते हैं స్వయమే వచ్చి తన యొక్క పరిచయాన్ని ఇస్తారు.
और सृष्टि के आदि मध्य अंत का ज्ञान देते हैं। మరియు సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. और श्रेष्ठ बनने के लिए कहते हैं మరియు శ్రేష్టంగా అవ్వడం కోసం చెబుతారు, इन लक्ष्मी नारायण जैसा सर्वगुण संपन्न बनना है। ఈ లక్ష్మీనారాయణుల వలె సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. और कोई लक्ष्य नहीं देते हैं। ఇంకా వేరే లక్ష్యాన్ని ఇవ్వరు. क्यों? ఎందుకని? क्योंकि और जो भी हुए हैं మిగతా ఏవైతే అయ్యాయో, जिन्होंने भी सृष्टि रूपी रंगमंच पर पार्ट बजाया है, ఎవరైతే ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద పాత్రని అభయనించారో उन सब की ग्लानि हुई है। వారి అందరి యొక్క గ్లాని అనేది అయ్యింది. एक नारायण ही है जिसकी कोई ग्लानि नहीं है। ఒక్క నారాయణుడిదే ఏమీ గ్లాని అనేది అవ్వలేదు. शास्त्रों में भी ग्लानि नहीं है। శాస్త్రాలలోని కూడా గ్లాని లేదు. 33 करोड़ देवताओं की भी ग्लानि करते हैं। 33 కోట్ల దేవతల యొక్క గ్లానిని కూడా చేస్తారు. राक्षसों की तो ग्लानि होती ही है। రాక్షసుల యొక్క గ్లాని అయితే అవ్వనే అవుతుంది. मनुष्यों की भी ग्लानि होती है। మనుష్యుల యొక్క గ్లాని కూడా అవుతుంది. परंतु కానీ नर से जो नारायण बने నరుడి నుంచి నారాయణుడిగా ఎవరైతే అవుతారో उनकी कोई ग्लानि नहीं सुनी होगी। వారి యొక్క గ్లాని అనేది ఎవరు విని ఉండరు. तो बाप कहते हैं अभी पोता मेल निकालो। అయితే తండ్రి అంటారు, ఇప్పుడు పోతమ్మేల్ని తీయండి. हम ऐसे शाहजादे बन सकते हैं మనం అటువంటి సహజాదీలుగా అవ్వగలుగుతామా? రాజకుమారులుగా అవ్వగలుగుతామా? जो नारायण जैसे बन जावे। ఎవరైతే నారాయణుడు వల్లే అయిపోతారేమో. गाते तो हैं यथा राजा तथा प्रजा, గాయనం అయితే చేస్తారు, యథారాజా తథా ప్రజ. बनती तो प्रजा भी है, తయారవ్వడం అయితే ప్రజ కూడా తయారవుతుంది. परंतु प्रजा कानी? वर्ग की आत्माएं सजा खा करके ప్రజావర్గం యొక్క ఆత్మలు శిక్షల్ని తిని नारायण समान बनती है। నారాయణ సమానంగా తయారవుతుంది. और नारायण कोई सजा नहीं खाते। కానీ నారాయణుడు ఏమి శిక్షల్ని తినరు. और ये तो पास विदानर हैं। మరియు వీరైతే పాస్ విత్ ఆనర్ అయ్యారు. इनको कोई भी प्रकार की सजा नहीं मिलती। వీరికి ఏ ప్రకారమైన శిక్షలు కూడా లభించవు. धारणाओं के लिए भी बाप कहते हैं ధారణల కోసం కూడా తండ్రి చెబుతారు. ऐसे भी नहीं कहते అలాగా కూడా చెప్పరు. कि चाय पीनी ही नहीं है। టీ తాగొద్దు అని కూడా చెప్పరు. कोई को गैस की बीमारी है, ఎవరికైనా ఒకవేళ గ్యాస్ యొక్క రోగం ఉన్నట్లయితే, कोई को बहुत सुस्ती हो जाती है, చాలా మందికి ఎక్కువ బద్ధకం అయిపోతుంది, వచ్చేస్తుంది. बहुत कमजोरी आती है। చాలా బలహీనత అనేది వచ్చేస్తుంది. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, जास्ती पीने की आदत नहीं होनी चाहिए। ఎక్కువగా తాగేటటువంటి అలవాటు అనేది ఉండకూడదు. ऐसी नहीं అలా ఏమీ కాదు. कि चाय न मिले టీ లభించకపోయినట్లయితే तो बिल्कुल डल ही हो जावे। పూర్తిగా డల్ అయిపోయే విధంగా. जब विनाश होगा भगदड़ पड़ेगी, ఎప్పుడైతే వినాశనం అవుతుందో, ఎప్పుడైతే జనసమూహము బెదిరి చెల్లాచెదురైపోతుందో, तो ये चाय काफी आदि मिलेगी क्या? అప్పుడు ఈ టీ మరియు కాఫీ అనేది లభిస్తుందా ఏంటి? वहाँ नई दुनिया में तो चाय आदि होती ही नहीं है। అక్కడ కొత్త ప్రపంచంలోనైతే టీ అది ఉండదు.
क्यों नहीं होती है? ఎందుకని ఉండదు? क्योंकि वहाँ तो ఎందుకంటే कोई को सर అక్కడైతే दर्द होगा ही नहीं, అక్కడ ఎవ్వరికి తలనొప్పి అనేది ఉండదు, सुस्ती आवेगी नहीं, బద్ధకం అనేది ఉండనే ఉండదు. और चाय पहाड़ों पर होती है। మరియు టీ అనేది పర్వతాల మీద ఉంటుంది. और वहाँ नई दुनिया में तो पहाड़ों की भी दरकार है ही नहीं। మరియు అక్కడ కొత్త ప్రపంచంలోనైతే పర్వతాల యొక్క అవసరం కూడా లేదు. जो वहाँ जाना पड़े, ఏదైతే అక్కడికి వెళ్లాల్సి వచ్చే విధంగా वहाँ नेचुरल तबीयत सबकी अच्छी रहती है। అక్కడ నేచురల్ ఆరోగ్యం అనేది అందరిది మంచిగా ఉంటుంది. आगे ठंडी पड़ती थी, స్టార్టింగ్ లోని మొదట్లోని చలి అనేది ఉండేది. तो सिर्फ लाल चाय पीते थे। అప్పుడు కేవలం రెడ్ చాయ్ని రెడ్ టీని తాగేవారు. अब तुम जानते हो वहाँ नई दुनिया में तो दूध की नदियां बहेंगी। ఇప్పుడు మీకైతే తెలుసు అక్కడ కొత్త ప్రపంచంలోనైతే పాల నదులు ప్రవహిస్తాయి, घी मक्खन भी आता होगा। అక్కడ వెన్న మరియు నెయ్యి కూడా ఉంటుందేమో. वहाँ की गैया बड़ी अच्छी होती हैं। అక్కడ గోవులు చాలా మంచివి ఉంటాయి. बाबा श्रीनाथ द्वार से गैयों के चित्र ले आए थे। బాబా శ్రీనాథ ద్వారం నుండి గోవుల యొక్క చిత్రాలని తీసుకొని వచ్చారు. कैसी कैसी फर्स्ट क्लास गैया होती हैं बैकुंठ में। ఎటువంటి ఫస్ట్ క్లాస్ గోవులుంటాయి వైకుంఠంలోని. परंतु ये बैकुंठ है कहाँ की यादगार। కానీ ఈ వైకుంఠం అనేది దీని యొక్క స్మృతి చిహ్నం అనేది ఎక్కడదయ్యింది? बैकुंठ का जो गायन है వైకుంఠం యొక్క ఏదైతే గాయనం అనేది ఉందో, क्रिश्चियंस में पैराडाइज का गायन है, క్రిస్టియన్స్ లోని పారడైజ్ యొక్క గాయనం అనేది ఉందో, मुसलमानों में जन्नत का गायन है, ముసల్మాన్లోని జన్నత్ యొక్క గాయనం అనేది ఉందో, ये कहाँ की यादगार है। ఇది ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? सत्युग त्रेता की तो कोई हिस्ट्री मिलती नहीं है। సత్యుగ త్రేతాయుగంలో అయితే ఏమీ హిస్టరీ అనేది లభించదు. ये संगम युग की बातें हैं। ఇవి సంగం యుగం యొక్క విషయాలయ్యాయి. बाप कोई जानवर गऊओं की बातें नहीं करते हैं। తండ్రి జంతు గోవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విషయాలని చెప్పరు. गाय उनको कहा जाता है जिनका स्वभाव बहुत सीधा साधा होता है। గోవు అని దేనిని అనడం జరుగుతుంది అంటే ఎవరి యొక్క స్వభావం అయితే చాలా సీదా సాదాగా ఉంటుందో, చాలా నెమ్మదిగా ఉంటారో, సాధు స్వభావం అయి ఉంటుందో. भारत की कन्याएं माताएं భారత్ యొక్క కన్యలు మాతలు और विदेश की कन्याएं माताएं, మరియు విదేశీ కన్యలు మాతలు क्या फर्क है। ఏం తేడా అనేది ఉంటుంది? भारत की कन्या को गौ कहते हैं। భారత్ యొక్క కన్యని గోవు అనడం జరుగుతుంది. जीवन भर जिस खूंटे से बांध दी जाती है वहीं बंद करके रहती है। జీవితాంతం ఏ రాటకైతే బంధించి ఉంచడం జరుగుతుందో అదే రాటక బంధింపబడి ఉంటుంది. ऐसे सीधे स्वभाव को गौ कहा जाता है। అటువంటి తిన్నగా ఉండేటటువంటి స్వభావం వారిని గోవు అనడం జరుగుతుంది. उन्होंने फिर जानवर गऊओं को बैठ कृष्ण के साथ दिखाया है। వారైతే జంతు గోవులని చూపించేశారు కృష్ణుడితో పాటు. वास्तव में నిజానికి उन जानवर गऊओं की सुरक्षा की बात नहीं है। ఆ జంతు గోవుల యొక్క సురక్షత యొక్క విషయం కాదు.
ये तो कलयुग के अंत में आकर के ఇదైతే కలియుగం యొక్క అంతిమంలోని వచ్చి कन्याएं ही सबसे जास्ती गरीब हो जाती है। కన్యలే అందరికంటే ఎక్కువ బీదవారిగా అయిపోతారు. माताएं भी गौएं हैं, మాతలు కూడా గోవులయ్యారు. परंतु माताओं के पास तो फिर भी कुछ न कुछ रहता है। కానీ మాతల దగ్గర అయితే ఇంకా ఎంతో కొంత కొంచెం ఉంటుంది. सबसे गरीब हैं कन्याएं। అందరికంటే బీదవారయ్యారు కన్యలు. कहते हैं कृष्ण गैया चराते थे। అంటారు కృష్ణుడు గోవుల్ని కాసేవారు అని. अब कृष्ण का नाम तो बड़ा ही जबरदस्त है। ఇప్పుడు కృష్ణుడి యొక్క పేరైతే చాలా జబర్దస్త్ అయింది. वास्तव में నిజానికి बाप बच्चों को पॉइंट बड़ी अच्छी समझाते रहते हैं। తండ్రి పిల్లలకి పాయింట్స్ అనేవి చాలా మంచి మంచివి అర్థం చేయిస్తూ ఉంటారు. वो साधु सन्यासी तो उन जानवर गौओं का गौ सुरक्षा आंदोलन करते रहते हैं। ఆ సాధు సన్యాసులైతే జంతు గోవుల యొక్క సురక్ష ఆందోళన అనేది చేస్తూ ఉంటారు. परंतु उन गौओं की सुरक्षा से तो कुछ मिलने वाला है नहीं। కానీ ఆ గోవుల యొక్క సురక్షణ ద్వారా లభించేదేమీ ఉండదు. वास्तव में నిజానికి दुनिया के सारे काम प्योरिटी से होते हैं। ప్రపంచం యొక్క అన్ని కార్యాలు ప్యూరిటీ ద్వారా అవుతాయి. अगर प्योरिटी अक्षुण्ण बनी रहे ఒకవేళ ప్యూరిటీ అనేది అక్షుణ్ణంగా ఉన్నట్లయితే तो भारत में घी दूध की नदियां बहती रहें। అప్పుడు భారత్లోని నెయ్యి మరియు పాల యొక్క నదులు ప్రవహిస్తూ ఉంటాయి. परंतु कलयुग के अंत में उल्टा हो जाता है। కానీ కలియుగం యొక్క అంతిమంలోని అంతా కూడా ఉల్టాగా అయిపోతుంది, వ్యతిరేకంగా అయిపోతుంది. विदेश की सभ्यता आती है విదేశం యొక్క సభ్యత అనేది వస్తుంది, విదేశీ సభ్యత. तो विदेशी अपना प्रभाव छोड़ देते हैं। అప్పుడు విదేశీయులు తమ యొక్క ప్రభావాన్ని విడిచిపెట్టేస్తారు. भारत की नदियों में भी स्नान करते हैं। భారత్ యొక్క నదుల్లోని కూడా స్నానాన్ని చేస్తారు. विदेश की नदियों में स्नान करने क्यों नहीं जाते? విదేశీ నదుల్లోని స్నానం చేయడానికి ఎందుకని వెళ్లరు? वास्तव में उन पानी की नदियों की बात नहीं है। వాస్తవానికి ఆ జల నదుల యొక్క విషయం కాదు, ये ज्ञान नदियों की बात है, चैतन्य कन्याओं माताओं की बात है। ఇది జ్ఞాన నదుల యొక్క విషయం, చైతన్య కన్యల మాతల యొక్క నదుల యొక్క విషయం అయ్యింది. जिनको भारत माता कहा जाता है। ఎవరినైతే భారత మాత అనడం జరుగుతుందో इनकी ज्ञान जल में स्नान करने से వారి జ్ఞాన జలంలోని స్నానం చేసినట్లయితే, शुद्ध वाइब्रेशन में स्नान करने से, శుద్ధమైన వైబ్రేషన్ లో స్నానం చేసినట్లయితే, शुद्ध दृष्टि में स्नान करने से శుద్ధ దృష్టిలోని స్నానం చేసినట్లయితే आत्माएं पवित्र बनती हैं। ఆత్మలు పవిత్రంగా తయారవుతాయి. विदेशी कन्या माताएं విదేశీ కన్యలు మాతలు वो तो कितनी शादियां करती हैं, వారైతే ఎన్ని వివాహాలు చేసుకుంటూ ఉంటారు, कितने डाइवोर्स देते हैं। ఎన్ని విడాకులను ఇస్తూ ఉంటారు. जैसे प्योरिटी को कोई मान ही नहीं। ఏ విధంగాను అంటే పవిత్రతకి ఏమీ మాన్యత అనేది లేనే లేదు. अभी देखो भारत में विदेशी आते हैं ఇప్పుడైతే చూడండి, భారత్లోని విదేశీయులు వస్తారు तुम्हारे पास, మీ దగ్గరికి. तो कितने रिफ्रेश होकर के जाते हैं। ఎంత రిఫ్రెష్ అయి వెళ్తారు. उनको भी प्योरिटी का नशा चढ़ता है ना। వారికి కూడా ప్యూరిటీ యొక్క నశ అనేది ఎక్కుతుంది కదా. ये बात तो अभी समझाते हैं कि अभी देरी बहुत है। ఈ విషయం అయితే ఇప్పుడు అర్థం చేయిస్తారు, ఇప్పుడు లేట్ అనేది చాలా అయిపోయింది. परंतु तुमको पॉइंट्स ऐसी ऐसी मिलती है కానీ మీకు ఇప్పుడు పాయింట్స్ అనేవి ఎటువంటివి లభిస్తాయంటే, जिन पॉइंट्स को लेकर के जाकर के दूसरों को बाप का परिचय देवे, ఆ పాయింట్స్ ని తీసుకొని వెళ్ళి వేరే వారికి పరిచయాన్ని ఇవ్వాలి.
बतावें कि हम सभी आत्माएं भाई भाई हैं। చెప్పాలి మనం అందరము కూడా ఆత్మలమే, భాయి భాయి సోదర సోదరుడులం అయ్యాము. बाप आया हुआ है, తండ్రి వచ్చి ఉన్నారు. आत्माओं का बाप ఆత్మల యొక్క తండ్రి मनुष्य सृष्टि के बाप में आया हुआ है। మనుష్య సృష్టి యొక్క తండ్రిలో వచ్చి ఉన్నారు. नहीं तो हर धर्म वाले లేకుంటే ప్రతి ధర్మం వారు उस मनुष्य सृष्टि के आदि पिता को क्यों मानते हैं? ఆ మనుష్య సృష్టి ఆదిపిత ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎందుకని ఒప్పుకుంటారు? अंग्रेज लोग कहते हैं एडम, అంగ్రేజీలు అంటారు యాడమ్ అని, मुसलमान लोग कहते हैं आदम, ముసల్మాన్లు అంటారు ఆదం అని, जैनी लोग कहते हैं आदिनाथ, జైనీలు అంటారు ఆదినాథ్ అని, हिंदुओं में कहा जाता है आदिदेव, హిందువుల్లో అనడం జరుగుతుంది ఆదిదేవ్, सिखों में कहते हैं आदि पुरुष। సిక్కుల్లో అంటారు ఆది పురుషుడు. सब धर्म वाले उस आदि पुरुष को मानते हैं, అన్ని ధర్మాల వారు ఆ ఆది పురుషుడిని ఒప్పుకుంటారు. क्योंकि उस आदि में ही ఎందుకంటే ఆదిలోనే जन्म मरण के चक्र में न आने वाला सुप्रीम सोल बाप भगवान జనన మరణ చక్రాల్లోకి రానటువంటి సుప్రీం సోల్ భగవంతుడు नई सृष्टि की स्थापना करता है। కొత్త సృష్టి యొక్క స్థాపన అనేది చేస్తారు. हम बच्चों को आकर के ज्ञान देते हैं कि तुम आत्मा हो, देह नहीं हो। పిల్లలైనా మనకి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, మీరు ఆత్మలయ్యారు, దేహం కాదు. वास्तव में నిజానికి तुम कोई अलग अलग धर्म की नहीं हो, మీరు వేరే వేరే ధర్మం వారు కాదు. तुम सबका एक ही धर्म है। మీరందరిది ఒకటే ధర్మం అయ్యింది. सारी दुनिया एक दिन ब्रह्मा की औलाद बनेगी। మొత్తం ప్రపంచం అంతా ఒక రోజు బ్రహ్మ యొక్క సంతానంగా తయారవుతుంది. सारी दुनिया ब्रह्मा की औलाद माने ब्रह्मा कुमार कुमारी है। మొత్తం ప్రపంచం అంతా కూడా బ్రహ్మ యొక్క సంతానం, బ్రహ్మ కుమార్ కుమారీలు అయ్యారు. आज नहीं तो कल बनना पड़े। ఈ రోజు కాకపోయినా రేపు తయారవ్వాల్సిందే. ब्रह्मा को బ్రహ్మకి मान्यता देनी पड़े, మాన్యత అనేది ఇవ్వాల్సి వస్తుంది. क्योंकि माँ को नहीं मानेंगे तो बाप को कैसे मानेंगे? ఎందుకంటే అమ్మను ఒప్పుకోకపోతే నాన్నని ఎలా तो ఒప్పుకుంటారు? हम सब माँ बाप के बच्चे आपस में भाई बहन हैं। ఎందుకంటే మనం అందరము కూడా అమ్మ నాన్నల యొక్క పిల్లలమి, భాయి భాయి అయ్యాము, बाप एक है, తండ్రి ఒక్కరయ్యారు. तुम सब भी भाई भाई हो। మీరందరూ కూడా సోదర సోదరులయ్యారు. जिसको ब्रदरहुड कहा जाता है, వారినే బ్రదర్హుడ్ వుడ్ అని అనడం वास्तव में జరుగుతుంది. fatherhood तो होता ही नहीं है। నిజానికి ఫాదర్హుడ్ అయితే ఉండదు. सभी ब्रदर्स का एक ही फादर होता है। అందరు బ్రదర్స్ యొక్క ఒకే తండ్రి ఉంటారు. परंतु दुनिया की गतिमति न्यारी हो गई है। కానీ ప్రపంచం యొక్క గతిమతి న్యారే అతీతంగా అయిపోయింది. भगवान को सर्वव्यापी कह दिया है। భగవంతుడిని సర్వవ్యాపి అనేసారు. सर्वव्यापी है माने सब में भगवान है। సర్వవ్యాపి అనగా అందరిలోని భగవంతుడు ఉన్నారు అని అర్థమయ్యింది. सब भगवान के रूप कैसे हो सकते? అందరూ భగవంతుడి యొక్క రూపం ఎలా అవ్వగలుగుతారు? वेद का बाप है ईश्वर की स्थापना करने वाला। బేహద్దు తండ్రి స్వర్గ స్థాపనని చేసేవారయ్యారు. सब कोई स्वर्ग स्थापन करते हैं क्या? అందరూ స్వర్గ స్థాపన చేస్తారా ఏంటి? अरे स्वर्ग तो वो ही स्थापन कर सकता है అరే స్వర్గాన్ని ఎవరు స్థాపన చేయగలుగుతారంటే जो सदा स्वस्थिति में रहने वाला हो। ఎవరైతే సదా స్వయం స్థితిలో ఉండేటటువంటి వారయ్యారు. स्वस्थिति में रहने से ही स्वर्ग की स्थापना हो सकती है। స్వయం స్థితిలో ఉంటేనే స్వర్గం యొక్క స్థాపన అవ్వగలుగుతుంది. परचिंतन में रहने से, పరచింతనలో ఉన్నట్లయితే, पांच तत्वों की याद करने से, పంచతత్వాలని స్మృతి చేసినట్లయితే, पांच तत्वों के बने शरीरों को याद करने से शरीर के संबंध పంచతత్వాలతో తయారైనటువంటి శరీరాన్ని స్మృతి చేసినట్లయితే, को याद करने से, సంబంధీయుల్ని యాది చేసినట్లయితే, देह के पदार्थों को याद करने से, దేహం యొక్క పదార్థాలని యాది చేసినట్లయితే, స్మృతి చేసినట్లయితే,
नई दुनिया की स्थापना थोड़ी हो सकती है। కొత్త ప్రపంచం యొక్క స్థాపన అవ్వగలుగుతుందా ఏంటి? तो पक्का समझ लेना चाहिए, అయితే పక్కాగా అనేసుకోవాలి. ఏమనంటే देह नहीं है, మనం हम దేహం आत्मा కాదు, हैं, మనం ఆత్మలమయ్యాము. और वो है हमारा परम पिता परमात्मा। మరియు ఆయన అయ్యారు మన యొక్క పరంపిత పరమాత్మ. परम पिता పరంపిత अर्थात बापों का भी बाप, అనగా తండ్రులకి కూడా తండ్రి. सभी धर्म पिताओं का बाप, ధర్మపితలందరి యొక్క తండ్రి కూడా అయ్యారు. मनुष्य सृष्टि के बाप का भी बाप, మనుష్య సృష్టి యొక్క తండ్రులకి కూడా తండ్రి అయ్యారు. वो सुप्रीम आत्मा कहा जाता है। ఆయన్ని సుప్రీం ఆత్మ అని అనడం జరుగుతుంది. आत्माओं के बीच में ఆత్మల మధ్యలోని वो जो पार्ट आकर के बजाता है, ఆయన వచ్చి ఏదైతే పాత్రని అభినయిస్తారో उस पार्ट की सुप्रीमेसी है। ఆ పార్టీ యొక్క సుప్రీమేసీ అయ్యింది. सुप्रीम अर्थात సుప్రీం అనగా ఉన్నతుడు అయ్యారు. ऊंच ते ऊंच कोई परमधाम की बात नहीं है। ఉన్నతుడు ఇది పరంధామం యొక్క విషయం కాదు. ऊंच और नीच कहाँ होते हैं? ఉన్నతం నీచం ఎక్కడుంటుంది? इस सृष्टि पर ही होते हैं। ఈ సృష్టి మీదే ఉంటుంది. इस सृष्टि पर ही आकर के वो ऊंच ते ऊंच पार्ट बजाता है। ఈ సృష్టి మీదకు వచ్చే ఆయన ఉన్నతమైన పాత్రని అభినయిస్తారు. वो भगवान ఆ భగవంతుడు भाग्यशाली सृष्टि का रचयिता है। భాగ్యశాలి సృష్టి యొక్క రచయిత అయ్యారు. ऐसे भाग्यशाली नई दुनिया में होंगे ఎటువంటి భాగ్యశాలీలు కొత్త ప్రపంచంలో ఉంటారంటే जिनको सुख शांति पवित्रता प्रॉस्पेरिटी किसी की कमी नहीं होगी। వారికి సుఖ శాంతి పాస్పరిటీ అనేది దాని యొక్క ఏమి లోటు అనేది ఉండదు. नई दुनिया की रचना रचेंगे ना, కొత్త ప్రపంచం యొక్క రచన అనేది రచిస్తారు కదా. और नई दुनिया को మరియు కొత్త ప్రపంచాన్ని रावण पुरानी दुनिया बना देता है। రావణుడు పురాతన ప్రపంచంగా తయారు చేసేస్తాడు. राम की श्रीमत से नई दुनिया बनती है రాముడి యొక్క శ్రీమతం ద్వారా కొత్త ప్రపంచంగా తయారవుతుంది. और रावण की मत से మరియు రావణుడి యొక్క మతం మీద नई दुनिया भी కొత్త ప్రపంచం కూడా पुरानी दुनिया बन जाती है। పురాతన ప్రపంచంగా అయిపోతుంది. क्या कारण होता है? కారణం ఏమవుతుంది? रावण की दुनिया రావణుడి యొక్క ప్రపంచం राम की नई दुनिया बन जाती है। రాముని యొక్క కొత్త ప్రపంచంగా कारण తయారైపోతుంది. तो होगा। కారణం ఏదో ఉంటుంది కదా. हाँ, एक मत से ఒకరి సలహా మతం ద్వారా नई दुनिया बनती కొత్త है। ప్రపంచం और తయారవుతుంది. एक मत भी किसकी? మరియు ఆ ఒక్క మతం కూడా ఎవరిదయ్యింది? किसी के भी। XYZ ఎవరిదైనా కూడా అయ్యిందా? ऊंचे ऊंचे एक बाप ఉన్నతుడైన ఒక్క తండ్రి जो ऊंचे ऊंचे पार्टधारी है, ఎవరైతే ఉన్నతమైన పాటదారి అయ్యారో और वो आकर के सृष्टि में ఆయన మరియు ఆయన వచ్చి ఈ సృష్టి మీద ऊंचे ऊंच बनाते हैं। क्या ఉన్నతంగా తయారు చేస్తారు. बनाते हैं? ऊंचे ऊंच ఉన్నతంగా ఏం చేస్తారు? नर से నరుడి నుంచి नारायण बनाते నారాయణుడిగా हैं। తయారు नारायण की చేస్తారు. दुनिया में कोई भी ग्लानि नहीं है। ఆ నారాయణుడి యొక్క గ్లాని అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. तो नई दुनिया का रचयिता है बाप और पुरानी दुनिया का रचयिता है रावण। అయితే కొత్త ప్రపంచం యొక్క రచయిత అయ్యారు తండ్రి, పురాతన ప్రపంచం యొక్క రచయిత అయ్యారు రావణుడు. रावण कहा ही जाता है रुलाने वाले को। రావణుడు అని ఎవరిని అనడం జరుగుతుందంటే ఏడిపించే వారిని రావణుడు అనడం జరుగుతుంది. दुख मिलता है तो रोते हैं। దుఃఖం లభిస్తుంది, అప్పుడు ఏడుస్తారు. अनेक मतों से होता है दुख, అనేక సలహాల ద్వారా దుఃఖం లభిస్తుంది. और एक मत से होता है सुख। మరియు ఒక్క మతం ద్వారా సుఖం అవుతుంది. ये बात तुम अभी जानते हो। ఈ విషయాన్ని మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. सबसे पहले संवत उनका शुरू होता है అందరికంటే ముందు
సంవత్సరం, కొత్త సంవత్సరం అనేది ఎవరిది స్టార్ట్ అవుతుందంటే जो हेवन में थे। ఎవరైతే హెవెన్లో ఉండేవారు. कौन सा संवत शुरू होता है? ఏ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది? విక్రమాదిత్య సంవత్సరం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. विक्रमादित्य का संवत విక్రమాదిత్య సంవత్సరం सबसे पहले शुरू होता है। అన్నింటికంటే కూడా ముందు స్టార్ట్ అవుతుంది. जो ఏదైతే विकर्मों पर जीत पाने वाले थे, వికర్మల మీద విజయాన్ని పొందేటటువంటి వారు అయ్యారు. वो ही फिर द्वापर में आकर के మళ్ళీ వారే ద్వాపర యుగంలోకి వచ్చి विकर्मी बन पड़ते हैं। వికర్మీలుగా తయారవుతారు. तब उनका संवत शुरू होता है। అప్పుడు వారి యొక్క సంవత్సరం ప్రారంభమవుతుంది. विकर्मी का मतलब क्या हुआ? వికర్మి అనగా దాని అర్థం ఏమయ్యింది? వి माने विपरीत, వి అనగా విపరీతం, कर्म माने कर्म, కర్మ అనగా కర్మ. विपरीत कर्म। कैसे విపరీత కర్మ? దేనికి విపరీత కర్మ? శ్రీమతికి శ్రీమతానికి विपरीत कर्म। విపరీత కర్మ. द्वैतवादी युग द्वापर शुरू होता है ద్వైత్వవాది యుగం ద్వాపర యుగం ప్రారంభమవుతుంది. और श्रीमती के विपरीत कर्म शुरू हो जाते हैं। మరియు శ్రీమతానికి విపరీతమైన కర్మలు ప్రారంభమైపోతాయి. ఎందుకని? क्या कारण बनता है? ఏం కారణం తయారవుతుంది? क्योंकि श्रेष्ठ मत देने वाला वहाँ कोई ఎందుకంటే శ్రేష్ఠ మతాన్ని ఇచ్చేటటువంటి వారు అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు. श्रेष्ठ मत से श्रेष्ठ बनने वाला तो है। శ్రేష్ఠ మతం ద్వారా శ్రేష్టంగా తయారయ్యేవారైతే ఉన్నారు. कौन? ఎవరు? विक्रमादित्य तो है, విక్రమాదిత్యుడైతే ఉన్నారు. लेकिन बनाने वाला कोई। కానీ తయారు చేసేవారు ఎవరూ కూడా ఉండరు. हाँ, नीचे गिराने वाले होते हैं। కిందకి దిగదార్చేవారు ఉంటారు. इब्राहिम, बुद्ध, क्राइस्ट, गुरु नानक, ఇబ్రహీం, బౌద్ధ, క్రైస్ట్, గురునానక్ ये सब వీరందరూ द्वापर युग से उतरते हैं। ద్వాపర యుగం నుండి దిగుతారు. दो दो बातें फैलाते हैं, రెండు విషయాలని వ్యాపిస్తారు. द्वैतवाद फैलाते हैं। ద్వైత్వవాదాన్ని వ్యాపిస్తారు. अनेकता जब फैलती है तो आपस में झगड़ा शुरू होता है। అనేకత అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పరస్పరం కొట్లాట్లు అనేవి ప్రారంభమవుతాయి. दुख की दुनिया शुरू हो जाती है దుఃఖం యొక్క ప్రపంచం ప్రారంభమైపోతుంది. और दुख में लोग दिन गिनते हैं। అయితే ये జనాలు దుఃఖంలోని రోజులను లెక్క పెట్టుకుంటారా, सुख में दिन गिनते हैं। లేక సుఖంగా ఉన్నప్పుడు రోజుల్ని లెక్క పెట్టుకుంటారా? दुख में सुमिरन सब करे, सुख में దుఃఖంలోని అందరూ కూడా స్మరణ అనేది చేస్తారు. करे न कोई। సుఖంలో ఎవరూ కూడా స్మరణ అనేది చెయ్యరు. टाइम की भी गणना, समय की भी गणना టైం యొక్క గణన, సమయం యొక్క గణన दुख में करते हैं। దుఃఖంలోని చేస్తారు. सुख का टाइम तो ऐसे बीत जाता है जैसे सेकंड में। సుఖం యొక్క సమయం ఏ విధంగా గడిచిపోతుందంటే ఏ విధంగా అంటే సెకండ్లోని గడిచిపోతుంది. टाइम की गणना करने की भी किसी को दरकार नहीं रहती। టైం యొక్క గణన చేసేటటువంటి అవసరం కూడా ఎవరికి ఉండదు. तो जब द्वैतवादी युग शुरू होता है అయితే ద్వైత్వవాది యుగం అనేది ఎప్పుడైతే ప్రారంభమవుతుందో तो पहले पहले संवत शुरू होता है विक्रम संवत। అయితే అప్పుడు మొట్టమొదటి సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది విక్రమాదిత్యుడి యొక్క సంవత్సరం. फिर और संवत शुरू होते हैं। తర్వాత వేరే సంవత్సరాలు అనేవి ప్రారంభమవుతాయి. आदि सनातन देवी देवता धर्म गाया जाता है। ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనేది గాయనం చేయబడుతుంది. वो है प्राचीन। అదయ్యింది ప్రాచీన్. वो धर्म कैसे स्थापन होता है? ఆ ధర్మం ఎలా స్థాపన అవుతుంది? वो धर्म हम भी अपनाना चाहते हैं। ఆ ధర్మాన్ని మనం కూడా అవలంబించాలని అనుకుంటాం. और प्राचीन भारत का योग कौन सा है? మరియు ప్రాచీన భారత్ యొక్క యోగం ఏమయ్యింది?
वह योग किसने सिखाया, ఆ యోగాన్ని ఎవరు నేర్పించారు, कब सिखाया, ఎప్పుడు నేర్పించారు, ये कोई जानते ही नहीं है। ఇదెవరికీ తెలియదు. सिर्फ योग योग कहते रहते हैं, కేవలం యోగం యోగం అంటూ ఉంటారు. ये नहीं कहते हैं ज्ञान योग। ఇదేమీ అనరు జ్ఞానం యోగము అని. क्योंकि ఎందుకంటే योग सिखाने वाले का भी तो परिचय चाहिए ना, యోగాన్ని నేర్పించే వారి యొక్క పరిచయం కూడా కావాలి కదా. और जो सिखाने वाला है वो क्या మరియు నేర్పించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో सिखाता है, వారు ఏం నేర్పిస్తారు, वो ज्ञान की भी तो नॉलेज होनी चाहिए। ఆ జ్ఞానం యొక్క నాలెడ్జ్ కూడా ఉండాలి కదా. सिर्फ प्राचीन योग कहते रहते हैं। కేవలం ప్రాచీన యోగం అంటూ ఉంటారు. अब बाप तो नॉलेजफुल है, ఇప్పుడు తండ్రి అయితే నాలెడ్జ్ఫుల్ అయ్యారు, तो ज्ञान देते ही रहते हैं। అయితే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. उनका ज्ञान कभी खूटता नहीं है। ఆయన యొక్క జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా సమాప్త అవ్వదు. शास्त्रों का ज्ञान तो लिमिट में बंधा हुआ है, శాస్త్రాల యొక్క జ్ఞానం అయితే లిమిట్ లో బంధింపబడి ఉంది. लेकिन ईश्वर का ज्ञान तो కానీ ఈశ్వరీయ జ్ఞానం అయితే सागर मिसल है। సాగర సమానం అయ్యింది. कैसे? ఎలా? शास्त्र पढ़ने वाले శాస్త్రాలని చదివేవారు उनसे कोई प्रश्नों का जवाब मांगेगा, ఎవరైనా వారిని ప్రశ్నల యొక్క జవాబుని ఒకవేళ అడిగినట్లయితే तो शास्त्रों को रिफर करेंगे। అయితే అప్పుడు శాస్త్రాలని రిఫర్ చేస్తారు. ईश्वरीय ज्ञान में तो शास्त्र होते ही नहीं। ఈశ్వరీయ జ్ఞానంలోనైతే శాస్త్రాలు ఉండవు. भगवान आकर के जो ज्ञान देते हैं, భగవంతుడు వచ్చి ఏదైతే జ్ఞానాన్ని ఇస్తారో उस ज्ञान में कोई शास्त्र रेफर करने की दरकार नहीं। ఆ జ్ఞానంలోని ఏమి శాస్త్రాలని రిఫర్ చేయవలసిన అవసరం అనేది ఉండదు. हर प्रश्न का समाधान ప్రతి ప్రశ్న యొక్క సమాధానం तुरंत का तुरंत मिलता है। వెంటనే లభిస్తుంది. शास्त्रों की दरकार ही नहीं। శాస్త్రాల యొక్క అవసరమే లేదు. कोई भी पुस्तक हो, शास्त्र ही क्या, ఏదైనా పుస్తకం అనండి, శాస్త్రాల విషయం వదిలేయండి. पुस्तक में हर प्रश्न का जवाब मिलेगा? పుస్తకంలోని ప్రతి ప్రశ్న యొక్క సమాధానం అనేది లభిస్తుందా? दुनिया में कोई भी ऐसी पुस्तक है जो हर प्रश्न का जवाब दे? ప్రపంచంలో అటువంటి పుస్తకం అనేది ఏదైనా ఉందా, ఏదైతే దేని ద్వారా అయితే అన్ని ప్రశ్నల యొక్క సమాధానం లభిస్తుందో? नहीं। లేదు. लेकिन ईश्वरीय ज्ञान ऐसा है కానీ ఈశ్వరీయ జ్ఞానం ఎటువంటిదంటే जिसमें దానిలోని हर प्रश्न का जवाब मिलता है। ప్రతి ప్రశ్న యొక్క జవాబు అనేది లభిస్తుంది. सृष्टि के आदि मध्य अंत के संबंध में जो भी प्रश्न हो, సృష్టి యొక్క ఆది మధ్య అంతం గురించి ఏ ప్రశ్న అయినా కూడా, रचयिता और रचना के बारे में जो भी प्रश्न हो, రచయిత మరియు రచన యొక్క జ్ఞానం గురించి ఏం ప్రశ్న అయినా కూడా, उन प्रश्नों का जवाब ఆ ప్రశ్నల యొక్క జవాబు అనేది शास्त्र कंसल्ट किए बगैर ईश्वरीय ఏ శాస్త్రాలని కన్సల్ట్ చేయకుండా ज्ञान से मिल सकता है। ఈశ్వరీయ జ్ఞానం ద్వారా లభించవచ్చు. तो कहेंगे बाप है ज्ञान का सागर। అయితే అప్పుడు అనడం జరుగుతుంది, తండ్రి అయ్యారు జ్ఞాన సాగరుడు. इतना ज्ञान देते हैं ఎంత జ్ఞానాన్ని ఇస్తారంటే जो सारे संसार के जंगल की कलमें बनाओ। మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి అడవుల్లో ఉండేటటువంటి చెట్లనన్నిటిని కూడా కలముగా తయారు చేసినా కూడా, और सागर की स्याही बनाओ సాగరాన్ని ఇంకుగా తయారు చేసుకున్నా కూడా, तो भी वह ज्ञान అయినా కూడా ఆ జ్ఞానం అనేది సమాప్తవ్వదు. योग से पवित्रता యోగం ద్వారా పవిత్రత और ज्ञान से सुख होता है। మరియు జ్ఞానం ద్వారా సుఖం అనేది ఉంటుంది. क्या ఏంటి? योग किस लिए लगाए యోగాన్ని ఎందుకని చెయ్యాలి, हैं और किससे योग लगाए? మరియు ఎవరితో యోగం చెయ్యాలి? योग लगाना ही है एवर प्योर से।
ఎవర్ ప్యూర్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనతోనే యోగాన్ని జోడించాలి. एवर प्योर से योग लगाएंगे तो हम क्या बनेंगे? ఎవర్ ప్యూర్ తోని యోగాన్ని జోడించినట్లయితే మనం ఏమవుతాము? प्योर ही बने. एवर प्योर ప్యూర్ గానే తయారవుతాము. नहीं बनेंगे. ఎవర్ ప్యూర్ గా తయారవ్వము, प्योर बनेंगे. ప్యూర్ గా అవుతాము. प्योर इसलिए बनेंगे ప్యూర్ గా ఎందుకు అవుతామంటే कि हम एवर स्टेज नहीं प्राप्त कर सकते योग में. ఎందుకంటే మనం ఎవరి స్టేజ్ ని ఎందుకు ప్రాప్తించుకోలేము యాదలోని. जैसे शिव को कहा जाता है सदा शिव, ఏ విధంగా అయితే శివుణ్ణి సదాశివుడు అనడం జరుగుతుందో ऐसे हम అదే విధంగా మనం सदैव शिव नहीं बन सकते. సదైవం శివుడుగా తయారవ్వలేము. नहीं बन सकते. ఎందుకని తయారవ్వలేము? शिव माने कल्याणकारी. శివుడు అనగా కళ్యాణకారి. हम तो आत्मा है ना. మనమైతే ఆత్మ అయ్యాం కదా. आत्मा तो जन्म मरण के चक्र में आती है. ఆత్మ అయితే జనన మరణ చక్రంలోకి వస్తుంది. जन्म मरण के चक्र में आने से జనన మరణ చక్రంలోకి వచ్చిన కారణంగా दुख भोगती है. సుఖం దుఃఖం భోగిస్తుంది. सुख दुख भोगने से आत्मा की बैटरी సుఖం దుఃఖం భోగించినట్లయితే ఆత్మ యొక్క బ్యాటరీ डिस्चार्ज होती है. డిశ్చార్జ్ అవుతుంది. और ज्यों ज्यों आत्मा की बैटरी डिस्चार्ज होती जाती है, మరియు ఎలా ఎలా అయితే ఆత్మ యొక్క బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుందో त्यों त्यों అలా అలా आत्मा ఆత్మ पावरलेस होती जाती है. పవర్లెస్ గా అవుతూ ఉంటుంది. शक्ति होगी तब ही तो सुख भोगेंगे. శక్తి ఉంటేనే సుఖాన్ని భోగిస్తారు కదా. शक्ति नहीं होगी శక్తి లేకపోయినట్లయితే तो सुख कहाँ से भोगेंगे? అప్పుడు సుఖాన్ని ఎక్కడి నుండి భోగిస్తారు? कि ये प्योरिटी की पावर है. అయితే ఇది ప్యూరిటీ యొక్క పవర్ అయ్యింది. जितनी जितनी प्योरिटी की पावर बढ़ती है उतना हम सुख भोगते हैं. ఎంతెంత ప్యూరిటీ యొక్క పవర్ అనేది పెరుగుతూ ఉంటుందో అంత మనం సుఖాన్ని భోగిస్తూ ఉంటాము. ये प्योरिटी की पावर आती है ఈ ప్యూరిటీ యొక్క పవర్ ఎలా వస్తుంది అంటే भगवान की याद से. భగవంతుడి యొక్క యాద ద్వారా వస్తుంది. तुम बच्चे भी समझते होंगे. పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారేమో. ఈ జ్ఞానం అనేది చాలా సహజమైనది. याद యాద్ याद सहज है या कठिन है? యాద్ సహజమా లేక కఠినమా? सहज है సహజమా. तो 24 घंटे याद में रहना चाहिए. మరి అప్పుడు 24 గంటలు కూడా యాదులో ఉండాలి. निरंतर याद में रहना चाहिए. నిరంతర యాదులో ఉండాలి. మరి ఎందుకని ఉండరు? है ज्ञान सहज है, జ్ఞానం సహజమయ్యింది. लेकिन सहज ज्ञान भी अगर धारण नहीं हुआ है కానీ సహజమైన జ్ఞానం కూడా ఒకవేళ ధారణ అనేది అవ్వకపోయినట్లయితే तो याद भी అప్పుడు యాదు కూడా కఠినమైపోతుంది. पत्थर बुद्धियों की बुद्धि में పత్తర బుద్ధిలు ఎవరైతే రాతి బుద్ధి వారు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలోని जब ज्ञान की बातें बैठे ఎప్పుడైతే జ్ఞానం యొక్క విషయాలనేవి కూర్చుంటాయో तब तो योग लगे ना. అప్పుడే యోగం అనేది కుదురుతుంది కదా. ज्ञान का मतलब ही है जानकारी. జ్ఞానం యొక్క అర్థమే అయ్యింది పరిచయం, తెలుసుకోవటం. पहले पहले किसकी जानकारी? మొట్టమొదట ఎవరి యొక్క పరిచయం? पहले पहले మొట్టమొదట हम आत्मा को अपने बाप की जानकारी होनी चाहिए. ఆత్మలైన మనకి తండ్రి యొక్క పరిచయం అనేది లభించాలి. क्यों? ఎందుకని? क्योंकि बाप से ही वर्षा मिलता है. ఎందుకంటే తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. बाप తండ్రి हमको सुख शांति का वर्षा देते हैं. మనకి సుఖశాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. सुख के वर्षे को कहा जाता है जीवन मुक्ति సుఖం యొక్క వారసత్వాన్ని అనడం జరుగుతుంది జీవనముక్తి. और शांति के वर्षे को कहा जाता है मुक्ति. మరియు శాంతి యొక్క వారసత్వాన్ని అనడం జరుగుతుంది ముక్తి. मुक्ति काहे से? ముక్తి దేని నుండి? काहे से मुक्ति? దేని నుండి ముక్తి? दुखों से मुक्ति, దుఃఖం నుండి ముక్తి, अशांति से मुक्ति. అశాంతి నుండి ముక్తి. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि जन्म जरा मरण से मुक्ति. జన్మ జరా మరణాల నుండి ముక్తి. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि जन्म जरा मरण से मुक्ति. జన్మ జరా మరణాల నుండి ముక్తి అని కాదు. क्या? ఏంటి?
आत्माओं को तो ఆత్మలకైతే जन्म जरा और मरण में आना ही पड़ता है। జన్మ జర మరణాల్లోకైతే ఆత్మలకి రావాల్సిందే. एक भगवान है, ఒక్క భగవంతుడయ్యారు. वो कभी बूढ़ा, ఆయన ఎప్పుడూ కూడా जरा माने बूढ़ा नहीं होता, ముసలివాడు. జర అనగా ముసలివాడిగా అవ్వరు. और उसकी कभी मृत्यु भी మరియు ఆయన యొక్క మృత్యువు కూడా ఎప్పుడు नहीं होती। అవ్వదు. जन्म तो लेता है, జన్మ అయితే తీసుకుంటారు, लेकिन कैसा जन्म लेता है? కానీ ఎటువంటి జన్మని తీసుకుంటారు? दिव्य जन्म लेता దివ్య జన్మని తీసుకుంటారు. है। ऐसा जन्म लेता है ఎటువంటి జన్మని తీసుకుంటారంటే जिस जन्म में कोई भी प्रकार का ఆ జన్మలోని ఏ ప్రకారమైన दुख नहीं होता है, दुखम न అనేది माता को ఉండదు. दुख होता है, न समाज को दुख होता है। మాతకి దుఃఖం ఉండదు, సమాజానికి దుఃఖం ఉండదు. హా, ये कहते हैं ఇలా అంటారు. कि भगवान की प्रत्यक्षता भी ఏమనంటే భగవంతుడి యొక్క ప్రత్యక్షత కూడా एक बड़ी भारी मुसीबत है। ఒక పెద్ద ఇబ్బంది అయ్యింది. लेकिन मुसीबत किसके लिए है? కానీ ఇబ్బంది అనేది ఎవరి కోసం అయ్యింది? जिन्होंने पहचाना है उनके लिए मुसीबत है, ఎవరైతే గుర్తించారో వారి కోసం ఇబ్బంది అయ్యిందా? या जिन्होंने नहीं पहचाना है उनके लिए मुसीबत है? మరియు ఎవరైతే గుర్తించలేదో వారి కోసం ఇబ్బంది అయ్యిందా? जिन्होंने नहीं पहचाना है उनके लिए मुसीबत है। ఎవరైతే గుర్తించలేదో వారి కోసం ఇబ్బంది అయ్యింది. कल्प कल्प जो हुआ वो ही होगा। కల్పకల్పం ఏదైతే అయ్యిందో అదే అవుతుంది. राजाई स्थापन हो ही जाएगी। రాజాయి అయితే స్థాపన అయిపోతుంది. राजाई की स्थापना के बारे में कोई फिक्र की बात नहीं है। రాజాయి స్థాపనలోని చింత అనేది ఏమీ లేదు. तुम बच्चों को तो बड़ा डोल रहना चाहिए। పిల్లలైన మీకైతే చాలా అడ్హోల్గా ఉండాలి, చలాయమానం అవ్వకూడదు, तूफानों से हिलना नहीं चाहिए। తుఫానులకి కదలకూడదు. परंतु कौन अडोल रहेगा? కానీ ఎవరు స్థిరంగా ఉంటారు? कौन तूफानों से नहीं हिलेगा? ఎవరు తుఫాన్లకి కదలరు? है हाँ, निश्चय बुद्धि। నిశ్చయ బుద్ధిలు ఎవరైతే ఉంటారో నిశ్చయ బుద్ధి విజయతే. निश्चय बुद्धि का मतलब क्या? నిశ్చయ బుద్ధి అంటే ఏంటి? किस बात पर निश्चय बुद्धि? ఏ విషయంలోని నిశ్చయ బుద్ధి? बाप के पार्ट पर निश्चय बुद्धि, తండ్రి యొక్క పాటి మీద నిశ్చయ బుద్ధి, बाप के स्वरूप पर निश्चय बुद्धि, తండ్రి యొక్క స్వరూపం మీద నిశ్చయ బుద్ధి, बाप के कर्तव्य पर निश्चय बुद्धि, తండ్రి యొక్క కర్తవ్యం మీద నిశ్చయ బుద్ధి, बाप के कार्यकाल पर भी। తండ్రి యొక్క కార్యకాలం మీద కూడా నిశ్చయ బుద్ధి. बाप क्या है, తండ్రి ఏమయ్యారు, कैसे पार्ट बजाता है, ఎలా పాత్రని అభినయిస్తారు, मैं जो हूँ నేనేంటి, जैसा हूँ, ఎలాంటి వాడిని, मैं पार्ट बजाता हूँ, ఏ రూపంలో పాత్రని అభినయిస్తాను. उसे जानने वाले कोई बिरले बच्चे हैं। దాన్ని తెలుసుకునేవారు చాలా అరుదైన పిల్లలయ్యారు. जो जानते हैं ఎవరైతే తెలుసుకుంటారో वो तूफानों से వారు తుఫాన్ నుండి కదలరు. तो అయితే जो हिलते हैं डुलते हैं, ఎవరైతే కదులుతారో మెదులుతారో, बुद्धि जिनकी भटकती है, ఎవరి उसका బుద్ధి అయితే భ్రమిస్తుందో कारण क्या हुआ? దాని కారణం ఏమయ్యింది? उसका कारण हुआ దాని కారణం आपको అయ్యింది पहचाना తండ్రిని గుర్తించలేదు. मार्ग में क्या करते रहे? భక్తి మార్గంలో 63 జన్మలు ఏం చేస్తూ వచ్చారు? भटकते रहे। భ్రమిస్తూ వచ్చారు. बुद्धि को ठिकाना मिला ही नहीं, బుద్ధికి స్థావరం అనేది దొరకలేదు. क्योंकि बाप का असली परिचय कोई ने ఎందుకంటే తండ్రి యొక్క అసలైన పరిచయం ఎవరు కూడా दिया ही नहीं। ఇవ్వనే లేదు. कहने वाले तो बहुत मिले, शिवो अहम, శివోహం అనేటటువంటి వారైతే చాలా మంది లభించారు. శివోహం, ब्रह्मास्मि, బ్రహ్మాస్మి, हम ही भगवान हैं। మేమే భగవంతుడమయ్యాము. परंतु वास्तव में కానీ నిజానికి भगवान के कर्म क्या होते हैं భగవంతుడి యొక్క కర్మ ఏమవుతుంది? वो कोई को दिखाई అది ఎవరికి కూడా नहीं पड़ते। కనిపించదు. भगवान का राज्य कैसा होता है, భగవంతుడి యొక్క రాజ్యం ఎలా ఉంటుంది? भगवान कैसे शासन करता है, భగవంతుడు ఎలా శాసనం చేస్తారు? ये भक्ति मार्ग में कोई नहीं जानते। ఇది భక్తి మార్గంలో ఎవరికి కూడా తెలియదు. अभी हम बच्चे जानते हैं। ఇప్పుడు పిల్లలైన మనకి తెలుసు भगवान భగవంతుడు ऐसा शासन करता है ఎటువంటి శాసనం చేస్తారంటే जिस श्रेष्ठ शासन के कारण ही ఆ శ్రేష్ఠ శాసనం కారణంగానే को ईश्वर कहा जाता है। వారిని ఈశ్వరుడు అనడం జరుగుతుంది. क्या कहते हैं?
ఏమంటారు? ईश माने ईश? शासन करने वाला, అనగా శాసనం చేసేటటువంటి వారు. ऐसा ఎలా? వరంటే माने श्रेष्ठ से श्रेष्ठ శ్రేష్ఠ शासन करने वाला। శ్రేష్టాతి శ్రేష్టమైన శాసనాన్ని చేసేటటువంటి వారు అయ్యారు. इस बात को हम जानते हैं। ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం. 70 साल हो चुके అంటూ 70 సంవత్సరాలు అయిపోయాయి पढ़ाई पढ़ते पढ़ते। చదువుని చదువుకుంటూ बाप रोज चिल्ला चिल्ला के कहते रहते हैं, पढ़ाई రోజు అరుస్తూ తండ్రి చెబుతూ ఉంటారు. पढ़ाते रहते हैं, बच्चे చదువుని చదివిస్తూ ఉంటారు. పిల్లలు ऐसे करो ऐसे नहीं करो, అలా చెయ్యండి అలా చెయ్యొద్దు. फिर भी बच्चे అయినా కూడా పిల్లలు हैं भूल ही नहीं जाते, మరిచిపోవడమే కాదు, बूझ करके भी కావాలని కూడా फिर उल्टा कर्म करते हैं। ఉల్టా కర్మల్ని చేస్తూ ఉంటారు. మళ్ళీ जानते हैं ये తెలుసు. दुष्कर्म है, ఇది దుష్కర్మ అని తెలుసు, नहीं करना चाहिए, श्रीमत చెయ్యకూడదు అని కూడా తెలుసు, के खिलाफ है, శ్రీమతానికి విరుద్ధం అని కూడా తెలుసు, अंजाम भी करते हैं, పరిణామం కూడా చేస్తారు. फिर भी उल्टा काम करते हैं। అయినా కూడా ఉల్టా కార్యాలని చేస్తూ ఉంటారు. तो बाप क्या लाठी बजाता है? మరి అప్పుడు తండ్రి కర్రతో కొట్టడం జరుగుతుందా? किसी की पिटाई की, ఎవరినైనా కొట్టడం జరిగిందా? किसी के लिए धर्मराज बना, ఎవరి కోసమైనా ధర్మరాజుగా అయ్యారా? और वो राजाएं क्या करते हैं? మరియు ఆ రాజులు ఏం చేస్తారు? वो राजाएं 1-2 बार कोई को डायरेक्शन दें ఆ రాజులు ఎవరికైనా 1-2 సార్లు డైరెక్షన్ ఇవ్వడం జరిగినా और कोई बात न माने तो क्या करते हैं? మరియు ఎవరైనా ఆ విషయాన్ని ఒప్పుకోకపోయినట్లయితే ఏం చేస్తారు? देश निकाला दे देंगे, దేశం నుండి బహిష్కరించేయటం జరుగుతుంది, नहीं पिटाई करवा देंगे, కొట్టేయటం అది చేయటం జరుగుతుంది, जान से मरवा देंगे। ప్రాణాలని తీసేస్తారు. तो देखो ईश्वर के शासन में అయితే చూడండి, ఈశ్వరుడి యొక్క శాసనంలోని और मनुष्यों के शासन में మరియు మనుష్యుల యొక్క శాసనంలోని कितना जमीन आसमान का फर्क है। ఎంత ఆకాశానికి మరియు భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. तो अब तुम बच्चों को अडोल रहना चाहिए, అయితే పిల్లలైన మీకు ఇప్పుడు చలించకుండా ఉండాలి. क्योंकि तुमको बुद्धि का ठिकाना ఎందుకంటే బుద్ధి యొక్క స్థావరం అనేది మీకు ఇప్పుడు मिल चुका है। లభించింది. देखना है చూడాలి हमारे में क्या क्या अवगुण है। మనలో ఏమేమి అవగుణాలు ఉన్నాయి అనేది. अशांति नाम అశాంతి యొక్క పేరు कब किसी का नहीं होगा। ఎప్పుడు కూడా ఎవరిది ఉండదు. किसी का नाम सुना अशांति? ఎవరి పేరైనా అశాంతి అని చెప్పి పెట్టుకున్నట్లు ఎవరైనా విన్నారా ఎప్పుడైనా? शांति देवी नाम रखेंगे, శాంతిదేవి అనే పేరు పెట్టుకుంటారు, देवा रखेंगे, శాంతి దేవా అని పెట్టుకుంటారు. अशांति नाम అశాంతి అనే పేరు किसी का नहीं रखते, ఎవరిది కూడా పెట్టరు. जबकि सब अशांति फैलाने वाले हैं। కానీ అందరూ అశాంతిని వ్యాపించేవారే అయ్యారు. तो भी అయినా కూడా अशांति कोई का नाम नहीं रखते। అశాంతి పేరు అనేది ఎవరు కూడా పెట్టుకోరు. हाँ, शांति नाम सुना है, శాంతి యొక్క పేరైతే వినడం జరిగింది. अशांति नाम कब कोई ने नहीं सुना होगा। అశాంతి యొక్క పేరైతే ఎవరు ఎప్పుడు విని ఉండరు. तो ये भी बैठ ख्याल करो, అయితే ఇది కూడా కూర్చొని ఆలోచించండి. आखिरी लड़ाई లాస్ట్ యుద్ధం कितने वर्ष तक नहीं लगेगी। ఎన్ని సంవత్సరాల వరకు చెలరేగదు? लगेगी या नहीं लगेगी? అవుతుందా లేక అవ్వదా? वो तो कह देते हैं వారైతే అనేస్తారు कि सृष्टि की आयु बड़ी लंबी है, लाखों वर्ष है। సృష్టి యొక్క ఆయువు చాలా పెద్దదయ్యింది, లక్షల సంవత్సరాలు అయ్యింది. कलयुग अभी हजारों वर्ष का है। కలియుగం ఇప్పుడు వేల సంవత్సరాలదయ్యింది. कलयुग का बचपना है, కలియుగం అనేది ఇప్పుడు బాల్యావస్థలో ఉంది. अभी सिर्फ कलयुग के 5000 वर्ष पास हुए ఇప్పుడు కలియుగంది కేవలం 5000 సంవత్సరాలు పాస్ అయ్యాయి. और तुम कहते हो మరియు మీరంటారు अब कलयुग ఇప్పుడు కలియుగం खलास हुआ कि हुआ। సమాప్త అవ్వనున్నదంటే సమాప్త అవ్వనున్నది. निशानी क्या बताते हो? చిహ్నం అనేది ఏం చెప్తారు?
निशानी बताते हो। आज గుర్తుని చెబుతారు. से 5000 वर्ष पहले भी ఈ రోజుకి 5000 సంవత్సరాల ముందు కూడా ये लड़ाई लगी थी। ఈ యుద్ధం అనేది చెలరేగింది. 5000 वर्ष में 2500 वर्ष 5000 సంవత్సరాలలోని 2500 సంవత్సరాలు कोई भी तवारीख नहीं होती है, ఏమీ తారీఖ్ అనేది ఉండదు, कोई भी हिस्ट्री नहीं लिखी जाती है, ఏమి హిస్టరీ అనేది వ్రాయబడదు. क्योंकि वो सुख की दुनिया है, ఎందుకంటే అది సుఖం యొక్క ప్రపంచం అయ్యింది, ईश्वर की बनाई हुई है। ఈశ్వరుడు ద్వారా తయారు చేయబడినటువంటిది. और बाकी 2500 वर्ष में మిగతా 2500 సంవత్సరాలలోని दुख होता है, దుఃఖం ఉంటుంది. जिसकी हिस्ट्री मनुष्यों ने దాని యొక్క హిస్టరీ అనేది మనుష్యులు लिखी है और उसके proof వ్రాసారు भी मिलते हैं। మరియు దాని యొక్క ప్రూఫ్ కూడా లభిస్తుంది. टोटल 5000 वर्ष की ये दुनिया है। టోటల్ 5000 సంవత్సరాల యొక్క ఈ ప్రపంచం అయ్యింది. ये 5000 वर्ष पहले भी महाभारी महाभारत लड़ाई लगी थी। ఈ 5000 సంవత్సరాల ముందు కూడా మహాభారత యుద్ధం అనేది చెలరేగింది మరియు भगवान इस सृष्टि पर, భగవంతుడి సృష్టి మీదకి వచ్చారు. लेकिन गलती से కానీ పొరపాటుగా महाभारत में, మహాభారతంలోని, गीता में, గీతలోని, भागवत में భాగవతంలోని नाम किसका डाल दिया है? పేరెవరిది వేసేశారు? భగవంతుని రూపంలోని कृष्ण भगवान का नाम डाल दिया है। కృష్ణ భగవంతుడిది వేసేశారు. जबकि वास्तव में కానీ నిజానికి 5000 वर्ष पहले 5000 సంవత్సరాల ముందు कृष्ण भगवान नहीं था, కృష్ణుడు భగవంతుడు కాదు. पढ़ाई पढ़ने वाला था। కృష్ణుడు చదువుని చదువుకునేవారయ్యారు. उन्होंने कृष्ण को द्वापर में डाल दिया है। వారు కృష్ణుణ్ణి ద్వాపరయుగంలో వేసేశారు. तो सोचना चाहिए అయితే ఆలోచించాలి, कि भगवान द्वापर के अंत में आकर के భగవంతుడు ద్వాపరయుగం యొక్క అంతిమంలో వచ్చి पापी कलयुग की स्थापना करेगा। పాపి కలియుగం యొక్క స్థాపనని చేస్తారా? भगवान ऐसा काम कर सकता है? భగవంతుడు అటువంటి కార్యాన్ని చేస్తారా? भगवान आएगा భగవంతుడు వచ్చినట్లయితే तो दुनिया को ऊंचा उठाएगा అప్పుడు ప్రపంచాన్ని ఉన్నతంగా ఎత్తుతారా या नीचे गिरा के जाएगा? లేక కింద దిగదార్చి వెళ్తారా? उन शास्त्रकारों ने लिख दिया भगवान कृष्ण के रूप में आया ఆ శాస్త్రకారులు వ్రాసేశారు, భగవంతుడు కృష్ణుడి రూపంలో వచ్చారు और कलयुग के अंत में आकर के पापी कलयुग की स्थापना करके चला गया। మరియు కలియుగం అంతిమంలోని వచ్చి పాపి కలియుగాన్ని స్థాపన చేసి వెళ్లిపోయారు. क्या बात हुई? ఇదేం విషయం అయ్యింది? ऐसे तो होता नहीं, అలా అయితే అవ్వదు. और वास्तव में कृष्ण भगवान है भी नहीं। కానీ కృష్ణుడు భగవంతుడు అవ్వను కూడా అవ్వలేదు. कृष्ण का रूप तो बच्चे का ही ज्यादा पूजा जाता है, కృష్ణుడి యొక్క రూపం పిల్లవాడిదే ఎక్కువగా పూజింపబడుతుంది. और राम का रूप మరియు రాముడి యొక్క రూపం बच्चे का नहीं पूजा जाता, పిల్లవాడిది పూజింపబడదు, बड़े रूप में पूजा जाता है। పెద్ద రూపంలోని పూజింపబడుతుంది. तो क्या अंतर है? అయితే ఏం తేడా అయ్యింది? राम है बाप, రాముడయ్యారు తండ్రి, कृष्ण है కృష్ణుడయ్యారు बच्चा। పిల్లవాడు. ये दो आत्माएं हैं सृष्टि रूपी रंगमंच पर। ఈ ఇద్దరు ఆత్మలయ్యారు సృష్టి రూపి రంగస్థలంలోని. जो सारी सृष्टि रूपी रंगमंच पर हीरो हीरोइन का पार्ट बजाती है। మొత్తం సృష్టి రూపి రంగస్థలంలోని హీరో హీరోయిన్స్ యొక్క పాటని అభినయిస్తారు. राम वाली आत्मा हीरो का पार्ट बजाती है, రామ్ వాలి ఆత్మ హీరో యొక్క పాత్రని అభినయిస్తుంది, राम बाप का पार्ट बजाती है, రాముడు తండ్రి యొక్క పాత్రని అభినయిస్తారు, और कृष्ण वाली आत्मा మరియు కృష్ణుడు యొక్క ఆత్మ हीरोइन का पार्ट बजाती హీరోయిన్ యొక్క పాత్రని అభినయిస్తుంది, है, ब्रह्मा का पार्ट बजाती है। బ్రహ్మ యొక్క పాత్రని అభినయిస్తుంది. एक माँ का पार्ट और एक ఒకటి అమ్మ యొక్క పార్టు మరియు ఒకటి बाप का पार्ट। తండ్రి యొక్క పార్ట్. वास्तव में నిజానికి माँ और बाप के रूप में पार्ट बजाने वाली ये आत्माएं भी नहीं है। అమ్మ నాన్నల రూపంలోని పాత్రని చేసేటటువంటి ఆత్మలు వీరు కూడా కాదు. उनके अंदर भी వారిలోని కూడా वो जन्म मरण के चक्र में न आने वाला ఆ జనన మరణ చక్రంలోకి రానటువంటి सुप्रीम सोल बाप शिव प्रवेश करके पार्ट बजाता है। సుప్రీం సోల్ తండ్రి కూర్చొని పాటని అభినయిస్తారు. अगर ब्रह्मा ने ही
सृष्टि की बड़े से बड़ी माँ का पार्ट बजाया होता, ఒకవేళ బ్రహ్మనే సృష్టి యొక్క అతిపెద్ద తల్లి యొక్క పాత్రని అభినయించినట్లయితే तो पहले के 63 जन्म में क्यों नहीं बजाया? మరి మొదట 63 జన్మల్లోని ఎందుకని అభినయించలేదు? पहले भी तो बजा सकता था ऐसी सहन शक्ति का पार्ट, అటువంటి సహనశక్తి యొక్క పాటని మొదట కూడా అభినయించి ఉండాలి కదా, लेकिन नहीं बजाया। కానీ क्यों? అభినయించలేదు. ఎందుకని? क्योंकि आत्माएं तो नीचे गिरती रहती हैं। ఎందుకంటే ఆత్మలు కిందకి దిగజారుతూ ఉంటారు. एक सुप्रीम सोल बाप ही है ఒక్క సుప్రీం సోల్ తండ్రే అయ్యారు. जो ऊंच से ऊंच माता पिता का पार्ट ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నతమైన మాతాపితల యొక్క పాత్రని इस सृष्टि पर आकर के प्रैक्टिकल में बजा कर जाता है। ఈ సృష్టి మీదకు వచ్చి ప్రాక్టికల్లోని అభినయించి వెళ్తారు. जो गायन करते हैं तुमेव माता ఏదైతే గాయనం చేస్తారో త్వమేవ మాత च पिता त्वमेव, చ త్వమేవ. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, अब ये लड़ाई तो लगी की लगी। ఇప్పుడు ఈ యుద్ధం అనేది చెలరేగిందంటే చెలరేగింది. वर्ल्ड में कोई इतने धर्म वाले వరల్డ్లోని ఎవ్వరూ కూడా ఇన్ని ధర్మాల వారు दूसरी दुनिया नहीं होती है, వేరే ప్రపంచం అనేది ఉండదు. ये एक ही दुनिया है ఇది ఒక్కటే ప్రపంచం అయ్యింది. जहाँ जीव जंतु होते हैं। ఇక్కడ జీవ జంతువులుంటాయి. क्या ఏంటి तो कहते हैं ना అంటారు कि కదా, ग्रह उपग्रह हैं, గ్రహ ఉపగ్రహాలున్నాయి, इन पर भी వీటి మీద జీవన కూడా है। జీవనం అనేది ఉంది. वहाँ भी कोई रहते हैं। అక్కడ కూడా ఎవరో ఉంటారు. उड़न तस्तरियां उन ग्रहों से आती हैं। ఉడంతస్తియా అక్కడి నుండి వస్తాయి, పైనుండి విమానాలు పైనుండి వస్తాయి. वो कोई ऐसे मानस हैं जो दूसरे ग्रहों से आते हैं। వారు కూడా ఏదో ఎటువంటి మనుష్యులు అంటే వేరే గ్రహాల నుండి వస్తారు. लेकिन ऐसा कुछ కానీ అటువంటిది ఏమీ కూడా है नहीं। ఏమీ లేదు. वास्तव में కానీ నిజానికి जीवन जीने के लिए జీవనాన్ని జీవించడం కోసం सूर्य से उचित दूरी चाहिए। సూర్యుడు నుండి ఉచితమైన దూరం అనేది కావాలి. तब ही जीवन हो सकता है। అప్పుడే జీవనం అనేది ఉండగలుగుతుంది. ये पृथ्वी पर भी ఈ పృథ్వీ మీద కూడా नॉर्थ पोल और साउथ पोल जहाँ बर्फ के मीलों ऊंचे पहाड़ जमे हुए हैं, ఎక్కడైతే నార్త్ పోల్ మరియు సౌత్ పోల్లోని చాలా మీల్ కిలోమీటర్ల దూరంలోని ఏవైతే మంచు పర్వతాలనేవి ఉన్నాయో वहाँ कोई जीव जंतु అక్కడ ఏమీ జీవ జంతువులనేవి ఉండవు. पृथ्वी पर ही सूर्य की किरणें थोड़ी तिरछी पड़ती हैं। అయితే పృథ్వీ మీదే కొంచెం సూర్యకిరణాలు అనేవి తిరచాగా పడతాయి. नॉर्थ पोल और साउथ पोल में నార్త్ పోల్ మరియు సౌత్ పోల్లోని वहाँ कोई जीव जंतु नहीं। మరియు అక్కడ ఏ జీవ జంతువులు అనేవి కూడా లేవు. तो दूसरे ग्रह उपग्रह तो पता नहीं कितनी दूर और कितने पास हैं। లేకుంటే వేరే గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి సూర్యుడికి కొన్నేమో చాలా దగ్గరగా ఉన్నాయి, కొన్నేమో చాలా దూరంగా ఉన్నాయి. तो वहाँ तो जीवन होने का कोई सवाल మరియు అక్కడ జీవనం ఉండేటటువంటి ప్రశ్న అనేది पैदा ही नहीं होता। ఉత్పన్నమే అవ్వదు. तो पृथ्वी पर ही जीवन है। కేవలం పృథ్వీ మీదే జీవనం అయ్యింది. ऐसी और कोई दुनिया होती नहीं है दूसरी। అటువంటి వేరే ప్రపంచం అనేది మరొకటి ఉండదు. तो ख्याल करो, అయితే ఆలోచించండి, इतने धर्म वाली दुनिया कोई दूसरी हो सकती है क्या? ఇన్ని ధర్మాలు ఉండేటటువంటి ప్రపంచం రెండోది వేరేది ఏమైనా ఉంటుందా? बाबा బాబా सभी बातें क्लियर करके समझाते हैं। అన్ని విషయాలని క్లియర్ చేసి అర్థం చేయిస్తారు. ऐसी दुनिया आकर स्थापन करता हूँ ఎటువంటి ప్రపంచాన్ని వచ్చి స్థాపన చేస్తానంటే जहाँ कम से कम 3500 वर्ष लड़ाई అక్కడ తక్కువలో తక్కువ
35 సంవత్సరాలు యుద్ధం और दुख होता ही नहीं। మరియు దుఃఖం అనేది అక్కడ ఉండదు. ये क्या बात? ఇదేం విషయం అయ్యింది? 3500 वर्ष क्यों बोल दिया? 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు 3500 సంవత్సరాలు ఎటువంటి యుద్ధం అనేది ఉండదు. करता हूँ जहाँ कम से कम 3500 वर्ष लड़ाई और दुख होता ही नहीं। అక్కడ తక్కువలో తక్కువ 3500 సంవత్సరాలు అక్కడ యుద్ధం అనేది ఉండదు. ये क्या बात? ఇదేం విషయం అయ్యింది? 3500 वर्ष क्यों बोल दिया? 3500 సంవత్సరాలు అని ఎందుకు అనేశారు? हाँ, रावण राज्य शुरू होता है రావణ రాజ్యం అనేది ప్రారంభమవుతుంది द्वापर युग से। ద్వాపర యుగం నుండి. तो रावण राज्य भी पहले पहले सतो प्रधान होगा या तमो प्रधान तो शुरू से ही होगा? అయితే రావణ రాజ్యం కూడా మొట్టమొదట సతో ప్రధానంగా ఉంటుందా లేక ప్రారంభంలోనే తమో ప్రధానమైపోతుందా? पहले पहले सतो प्रधान होता है। మొట్టమొదట సతో ప్రధానంలో ఉంటుంది. तो सतो प्रधान में सुख ही होगा या दुख होगा? అయితే సతో ప్రధానంలోని సుఖమే ఉంటుందా లేక దుఃఖం ఉంటుందా? सुख होता है। సుఖం ఉంటుంది. इसलिए అందువలనే 2500 वर्ष नहीं, 2500 సంవత్సరాలు కాదు, उसमें 1000 वर्ष और ऐड करें। అందులోని ఇంకొక 1000 సంవత్సరాలని 1000 సంవత్సరాలని మరొక 1000 సంవత్సరాలని యాడ్ చేయాలి. युग का ద్వాపర యుగంది. पहला आक्रमण మొట్టమొదటి ఆక్రమణ भारतवर्ष पर భారతదేశంలోని विदेशी शासक मोहम्मद बिन कासिम का हुआ है। విదేశీ శాసకుడు మహమ్మద్ బిన్ కాసంది అయ్యింది. आज से 1200 वर्ष पहले। ఇప్పటికి 1200 సంవత్సరాల పూర్వం. तब लड़ाई झगड़े मारा मारी की दुनिया అప్పుడు యుద్ధం పొట్లాట్ల యొక్క ప్రపంచం शुरू होती है। उससे ప్రారంభమవుతుంది. पहले कोई लड़ाई झगड़े मारा मारी इतनी దానికి ముందు యుద్ధము పొట్లాట్లు ఇవన్నీ కూడా ఏమీ ముందు होती नहीं थी। అయ్యేవి కావు. तो नई दुनिया के लिए चलन बहुत अच्छी चाहिए। అయితే కొత్త ప్రపంచం కోసం చలనం అనేది చాలా మంచిగా ఉండాలి. जो बाबा के बच्चे होंगे ఎవరైతే బాబా పిల్లలు ఉంటారో वो आसुरी गुण वाले तो हो नहीं सकते। వారు ఆసురి గుణం వారైతే అవ్వలేరు. अच्छा, అచ్చా, जो अभी तक भी ज्ञान ले रहे हैं, ఇప్పటి వరకు ఎవరైతే జ్ఞానాన్ని తీసుకుంటున్నారో ज्ञान में चलते भी हैं, జ్ఞానంలో నడుస్తారు కూడా, ब्राह्मण परिवार में ब्राह्मणों के साथ बैठते हैं उठते हैं, బ్రాహ్మణ ప్రపంచంలోని బ్రాహ్మణ పరివారంతో లేస్తారు, కూర్చుంటారు, खाते हैं पीते हैं, తింటారు, త్రాగుతారు, और आसुरी गुण उन्हें देखने में आते हैं। మరియు ఆసురి గుణాలనేవి వారిలో చూడడానికి కనిపిస్తాయి. तो वो भगवान के बच्चे नहीं है, बाबा के बच्चे नहीं है। మరి అప్పుడు వారు భగవంతుడి యొక్క పిల్లలు కాదా, బాబా యొక్క పిల్లలు కాదా? है? चलो भला आज बाबा के बच्चे हैं, చలో ఈ రోజు భలే బాబా యొక్క పిల్లలైనా కూడా कल ऐसा सभा का पड़ेगा రేపు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే हाँ हो जाएंगे, వారు ఎగిరిపోతారు, देखने में भी नहीं आवेंगे। చూడడానికి కూడా కనిపించరు. अच्छा, మంచిది. बच्चों को गुड नाइट। పిల్లలకి గుడ్ నైట్. एक रात्रि क्लास और है, ఒక రాత్రి క్లాస్ మరొకటి ఉంది. 8 अगस्त 1968। 8 ఆగస్టు 1968. कलयुग के अंत में है दुख ही दुख। కలియుగం యొక్క అంతిమంలోని అయ్యింది దుఃఖమే దుఃఖం, अपार दुख। అపారమైన దుఃఖం.
और सतयुग के आदि में है మరియు సత్యుగం యొక్క ఆదిలో అయ్యింది सुख ही सुख, సుఖమే సుఖం, अपार सुख। అపారమైన సుఖం. बच्चों को लिखना चाहिए పిల్లలకి వ్రాయాలి कि कौन कौन से अपार दुख हैं। అపారమైన దుఃఖాలు ఏమేమయ్యాయి. लड़ाइयाँ होती है, యుద్ధాలవుతాయి, ये भी दुख है। ఇది కూడా దుఃఖం అయ్యింది. और सतयुग में कोई लड़ाई नहीं, మరియు సత్యుగంలో ఏం కూడా యుద్ధం లేదు, अपार सुख है। అపారమైన సుఖం అయ్యింది. अगर ये बात बुद्धि में ఒకవేళ ఈ విషయం బుద్ధిలోని पड़ी रहे तो కూర్చున్నట్లయితే అప్పుడు विचार करो విచారణ చెయ్యండి. कि सतयुग सुखधाम में अपार सुख है, ఏమనంటే సత్యుగం సుఖధామంలోని అపారమైన సుఖం ఉండేది. तुम बच्चे कोई को भी समझ करके समझा सकते हो పిల్లలైన మీరు అర్థం చేసుకొని ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు. कि घोर सोजरा होता है ఏమనంటే ఘోర ప్రకాశం అవుతుంది, तो घोर అప్పుడు ఘోరమైన अंधेरा भी होता है। అంధకారం కూడా అవుతుంది. ऐसे ही अपार सुखों की दुनिया भी होती है, అయితే అదే విధంగా అపారమైన సుఖం యొక్క ప్రపంచం ఉన్నట్లయితే तो अपार అప్పుడు सुखों అపారమైన की दुनिया भी होती है। దుఃఖాల యొక్క ప్రపంచం కూడా ఉంటుంది. तुम बच्चे इस बात के अनुभवी हो। పిల్లలైన మీరు ఈ విషయంలో అనుభవీలయ్యారు. कैसे? ఎలా? तुम बच्चे माना जो सम्मुख बैठे हुए हैं పిల్లలైన మీరు అనగా ఎవరైతే సన్ముఖంగా కూర్చొని ఉన్నారో वो अनुभवी है వారు అనుభవీలయ్యారు. और दुनिया वाले अनुभवी नहीं है। మరియు ప్రపంచం వారు అనుభవీలు కారా? दुनिया के जो और बच्चे हैं, ప్రపంచం యొక్క వేరే పిల్లలు ఎవరైతే ఉన్నారో, आत्माएं हैं, मनुष्य हैं, वो इस बात ఆత్మలున్నారో మనుష్యులున్నారో के अनुभवी नहीं है। వారు ఈ విషయం యొక్క అనుభవీలు కారా? अपार दुखों अपार सुखों के అపార సుఖం మరియు అపారమైన దుఃఖాల యొక్క नहीं। కాదు. और धर्म वाले तो आते ही बाद में हैं, ఎందుకంటే వేరే ధర్మం వారైతే రావడమే తర్వాత జరుగుతుంది. तो बाद में आने के कारण అయితే తర్వాత వచ్చిన కారణంగా अपार सुखों का तो पता होता ही नहीं है। వారికి అపారమైన సుఖాల గురించి తెలియనే తెలియదు. तुमको अपार सुखों का भी पता है, మీకు అపారమైన సుఖాల గురించి కూడా తెలుసు, तो अपार అప్పుడు दुखों का भी पता है। అపారమైన దుఃఖాల గురించి కూడా తెలుసు. रचयिता और रचना को अच्छी तरह से जानना है। రచయిత మరియు రచనల గురించి మంచిగా తెలుసుకోవాలి. मनुष्य मात्र तो न रचयिता को जानते हैं మనుష్య మాత్రులైతే రచయితల్ని తెలుసుకోరు और न रचना को जानते हैं। మరియు రచనల గురించి కూడా తెలుసుకోరు. हम तो जानते हैं। మనకైతే తెలుసు. तो युक्ति से बैठ ये बच्चियां समझावे అయితే యుక్తిగా కూర్చొని ఈ అమ్మాయిలు అర్థం చేయించినట్లయితే कि ये सारी दुनिया दुखधाम है, ఏమనంటే ఈ మొత్తం ప్రపంచం దుఃఖధామం అయ్యింది. अच्छा మంచిది. बड़े बड़े जो दुनिया के साहूकार हैं పెద్ద పెద్ద ప్రపంచంలో ఉండేటటువంటి షాహుకారులు ఎవరైతే ఉన్నారో वो इस बात को मानेंगे कि ये दुनिया दुखधाम है, వారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారా ఈ ప్రపంచం దుఃఖధామము అని? है? तो बच्चियां कौन सी युक्ति बताएं उनको? మరి పిల్లలైన మీరు వారికి ఏ యుక్తుల్ని చెప్పాలి जिससे वो समझे कि దాని ద్వారా వారికి అర్థమయ్యే విధంగా? ये दुनिया दुखधाम है। ఏమనంటే ఈ ప్రపంచం దుఃఖధామం అయ్యింది. कैसे बतावे? ఎలా చెప్పాలి? बल वो कहते हैं हमको तो इसी दुनिया में स्वर्ग है, భలే వారంటారు మాకైతే ఈ ప్రపంచంలోనే స్వర్గం అయ్యింది అని. परंतु वास्तव में కానీ నిజానికి बीमार तो सभी पड़ते हैं।
జబ్బైతే అందరూ పడతారు. कौन ऐसा है जिसको तन का दुख कभी होता ही नहीं? ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? వారికి ఎప్పుడూ కూడా తనువు యొక్క రోగం అనేది, దుఃఖం అనేది ఉండదు. साहूकार भी షాహుకారులు కూడా घर में भी बच्चा पैदा होगा तो रोता हुआ पैदा होगा या हंसता हुआ पैदा होगा? షాహుకారింట్లోని కూడా ఒకవేళ పిల్లవాడు జన్మ తీసుకున్నట్లయితే ఏడుస్తూ జన్మ తీసుకుంటాడా లేక నవ్వుతూ జన్మ తీసుకుంటాడా? साहूकार भी जब प्राण छोड़ते हैं, शरीर छोड़ते हैं, షాహుకారులు కూడా ఎప్పుడైతే ప్రాణాలని విడిచిపెడతారో, శరీరాన్ని విడిచిపెడతారో तो हिलकोरे लेते हैं या नहीं लेते हैं? అప్పుడు వారు హిల్కోరే తీసుకుంటారా లేక తీసుకోరా? तो ऐसी ऐसी बातें उनको बैठ समझाओ. అయితే అటువంటి విషయాలని వారికి కూర్చొని అర్థం చేయించండి. इस दुनिया में ఏమనంటే ఈ ప్రపంచంలోని अपार दुख भी है तो అపారమైన దుఃఖం కూడా ఉంది, अपार सुख भी है. మరియు అపారమైన సుఖం కూడా ఉంది. तुम कहते हो మీరంటారు कि ये दुनिया ही स्वर्ग है, ఈ ప్రపంచమే స్వర్గమయ్యింది, हमको एरोप्लेन है, हमको मोटर कार है, మాకు ఏరోప్లేన్లు ఉన్నాయి, మోటార్ కార్లు ఉన్నాయి, हमको महलमानियां अटारियां हैं. మాకు మేడలు మిద్దెలు ఉన్నాయి, तो तुमको तो అంతస్తులు है. ఉన్నాయి. और अब మీకు तो तुमको तो है మీకైతే అయ్యింది, और अभी है. మరి ఇప్పుడున్నాయి. क्या सबको है? మరి అందరికీ ఉన్నాయా ఏంటి? नहीं. లేవు. लेकिन ऐसी भी दुनिया होती है కానీ అటువంటి ప్రపంచం కూడా ఉంటుంది जहाँ ఎక్కడైతే सबको सब सुविधाएं पैदा होती हैं. అక్కడ అందరికీ అన్ని సాధనాలు, సువిధ ఉపలబ్ధమవుతాయి. सारी सुविधाएं मिलती हैं. అన్ని ప్రకారాల సుఖాలు వారికి లభిస్తాయి, సుఖ సువిధాలు अनाज లభిస్తాయి, मिलता है, నిండుగా ధాన్యాలు లభిస్తాయి, भरपूर सुख मिलता है, నిండు సుఖం లభిస్తుంది, भरपूर शांति मिलती है. నిండు శాంతి లభిస్తుంది. वो कहेंगे ऐसी दुनिया तो हो नहीं सकती వారంటారు అటువంటి ప్రపంచం అయితే ఉండదు. जहाँ ఎక్కడైతే अपार सुख हो, అపారమైన సుఖం ఉంటుందేమో, सुखों का पारावार न हो. సుఖాల యొక్క అంతు ఉండదేమో. तो समझाना है అయితే అర్థం చేయించాలి. कि जैसे 24 घंटे में ఏ విధంగా అయితే 24 గంటల్లోని घोर रात्रि भी होती है, ఘోరమైన రాత్రి కూడా ఉంటుంది, घोर అప్పుడు ఘోరమైన दोपहर को घोर सोजरा भी होता है. మధ్యాహ్నం పూట ఘోరమైన వెలుగు కూడా ఉంటుంది. ऐसे ही అదే విధంగా सोजरा कब होता है? వెలుగు అనేది, ప్రకాశం అనేది ఎప్పుడు ఉంటుంది? जब सूरज ऊपर आ जाता है ఎప్పుడైతే సూర్యుడు పైకి వచ్చేస్తారో सर के ऊपर, తల మీదకి, तो घोर सोजरा होता है ना. అప్పుడు బాగా వెలుగు అనేది ఉంటుంది కదా, ఘోరమైన. और जब सूर्य మరియు ఎప్పుడైతే సూర్యుడు अपोजिट में चला जाता है అపోజిట్ లోకి వెళ్ళిపోతారు तो घोर అప్పుడు ఘోరమైన अंधेरा हो जाता है. చీకటైపోతుంది. ऐसे ही అదే విధంగా इस दुनिया में ज्ञान सूर्य भी है, ఈ ప్రపంచంలోని జ్ఞాన సూర్యుడు కూడా ఉన్నారు. जो सुख का सागर कहा जाता है. ఆయన్నే సుఖం యొక్క సాగరుడు అనడం జరుగుతుంది. वो इस सृष्टि पर जब आ जाता है ఆయన ఈ సృష్టి మీదకి ఎప్పుడైతే వచ్చేస్తారో और सारी दुनिया के सर के ऊपर सवार होकर बोलता है, మరియు మొత్తం ప్రపంచం యొక్క తల మీద ఎక్కి చెబుతారో, సవారై చెబుతారో. क्योंकि ఎందుకంటే भगवान को कहा जाता है భగవంతుని అనడం జరుగుతుంది ట్రూత్ గాడ్ ఫాదర్. भगवान क्या है? భగవంతుడు ఏమయ్యారు? सत्यम సత్యం, शिवम శివం, सुंदरम. సుందరం. सत्य ही भगवान है. సత్యమే భగవంతుడయ్యింది. तो वो सत्य जब सर पर आकर के सारी दुनिया के सर पर चढ़ करके बोलता है మరియు
ఆ సత్యం ఎప్పుడైతే వచ్చి తల మీదకి ఎక్కి మొత్తం ప్రపంచం యొక్క తల మీదకి ఎక్కి చెబుతారో तो सारी दुनिया को అప్పుడు स्वीकार మొత్తం करना ప్రపంచానికి पड़ता है స్వీకారం చేయాల్సి వస్తుందా? कि भगवान है। స్వీకారం చేయాల్సి వస్తుంది. ఏమనంటే భగవంతుడు ఉన్నారు అని. और उस भगवान के राज्य में जितना सुख हो सकता है మరియు ఆ భగవంతుడి యొక్క రాజ్యంలో ఎంతైతే సుఖం ఉండగలుగుతుందో उतना అంత सुख दुनिया में किसी को कभी भी नहीं होता। అంత సుఖం అనేది ప్రపంచంలో ఎవరికి కూడా ఎప్పుడూ కూడా ఉండదు. सत्युग आदि है सुखधाम, సత్యుగం యొక్క ఆది అయ్యింది సుఖధామం. और कलयुग अंत है दुखधाम। మరియు కలియుగం యొక్క అంతం అయ్యింది దుఃఖధామం. सुखधाम में दुख का नाम निशान नहीं, సుఖధామంలో దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు, और कलयुग के अंत में నామరూపాలు ఉండవు. మరియు కలియుగం యొక్క అంతంలోని ఎక్కడైతే దుఃఖధామం ఉంటుందో वहाँ सुख का అక్కడ సుఖం యొక్క नाम निशान नहीं। నామరూపాలు ఉండవు. कितने भी साहूकार हों दुनिया के बड़े बड़े, ఎంత పెద్ద షాహుకారులైనా ప్రపంచం యొక్క भय अंदर रहता है कि नहीं? భయం అనేది లోపల ఉంటుందా లేక ఉండదా? है? सबके अंदर भय जरूर व्याप्त रहता है। అందరి లోపల భయం అనేది తప్పకుండా వ్యాప్తమై ఉంటుంది. दुनिया के बड़े बड़े वैज्ञानिक हैं, ప్రపంచం యొక్క పెద్ద పెద్ద వైజ్ఞానికులు ఉన్నారు. कितने बड़ी बड़ी चीजें उन्होंने ईजाद की हुई है। ఎంత పెద్ద పెద్ద వస్తువుల్ని వారు ఇన్వెన్షన్ చేశారు. एटम बम बनाए हुए हैं, ఆటం బాంబుల్ని తయారు చేశారు, मिसाइल बना रहे हैं, మిసైల్స్ ని తయారు చేస్తున్నారు, ग्रह उपग्रह छोड़ रहे हैं। గ్రహ ఉపగ్రహాల్ని విడిచిపెడుతున్నారు. उनको भी डर बैठा हुआ है। किस వారి बात का? లోపల కూడా భయం అనేది కూర్చొని ఉంది. ఏ విషయంలోని? कि हमने जो ये एटम बम बनाए हुए हैं, మేమేదైతే ఈ ఆటం బాంబుల్ని తయారు చేశామో ये एटम बम आज नहीं तो कल ఈ ఆటం బాంబులు ఈ రోజు కాకపోయినా రేపైనా अपना काम తమ కార్యాన్ని जरूर करेंगे। और जब अपना తప్పకుండా చేస్తాయి. काम करेंगे ఎప్పుడైతే వీటి యొక్క కార్యాన్ని చేస్తాయో तो फिर दुनिया की हालत क्या होगी और हमारी हालत क्या होगी? అప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఏమవ్వనున్నది మరియు మా యొక్క పరిస్థితి ఏమవ్వనున్నది? अभी इस दुख ఇప్పుడు की दुनिया का विनाश ఈ దుఃఖం ప్రపంచం యొక్క వినాశనం और सुख की दुनिया की स्थापना हो रही है। మరియు సుఖం యొక్క ప్రపంచం యొక్క స్థాపన అనేది అవుతుంది. दुख हरता और सुख करता बाप को ही कहा जाता है। దుఃఖహర్త సుఖకర్త తండ్రిని అనడం జరుగుతుంది. दुख हरता कहा जाता है, దుఃఖహర్త అనడం జరుగుతుంది. बाप को दुख करता नहीं कहते हैं। फिर दुख తండ్రిని దుఃఖకర్త అని అనడం జరగదు. करता कौन है? మరి దుఃఖకర్త ఎవరయ్యారు? दुखों को पैदा करने वाला कौन है? దుఃఖాలకి జన్మనిచ్చేటటువంటి వారు ఎవరయ్యారు? मनुष्य दुख करता है మనుష్యులు దుఃఖాన్ని చేస్తారు और भगवान बाप మరియు భగవంతుడు తండ్రి दुख हरता है। దుఃఖాన్ని హరిస్తారు. मनुष्य दुख करता है మనుష్యులు దుఃఖాన్ని చేస్తారు. तो दुख पैदा करते करते అప్పుడు దుఃఖాన్ని ఉత్పన్నం చేస్తూ చేస్తూ ये दुनिया ఈ ప్రపంచం रौरव नरक बन जाती है। రౌరవ నరకంగా తయారైపోతుంది. नाम क्या है? పేరేమయ్యింది? नरक। రౌ నరక్. నరక్ नाम क्यों पड़ा? నరకం అనే పేరు ఎందుకు పడింది? करा किसने? చేసిందెవరు? नर ने किया। నరుడు చేశారు. नर करता है నరుడు చేస్తారు. तो नरक नाम అప్పుడు నరకం అనే పేరు करता है। పడుతుంది. तो नर जो करता है सो नरक बनाता है, అయితే నరుడు ఏదైతే చేస్తారో అది నరకం తయారవుతుంది. और भगवान जो बनाता है మరియు భగవంతుడు ఏదైతే తయారు చేస్తారో वो అది स्वर्ग बनाता है। స్వర్గం తయారు చేస్తుంది. ఎలా कैसे बनाता है? ఎలా తయారు చేస్తారు?
बात क्या है? ముఖ్యమైన విషయం ఏమయ్యింది? नरक और स्वर्ग का फाउंडेशन पड़ता है। దాని ద్వారా నరకం మరియు స్వర్గం యొక్క ఫౌండేషన్ అనేది పడుతుందో. स्वस्थिति में सदा शिव रहने वाला है। స్వయం స్థితిలోని సదాశివుడు ఉండేటటువంటి వారయ్యారు. वो स्वस्थिति में रहना हमको सिखाता है। వారు స్వయం స్థితిలో ఉండడం మనకి నేర్పిస్తారు. तो दुनिया स्वर्ग बन जाती है। అప్పుడు ప్రపంచం స్వర్గంగా తయారవుతుంది. और द्वापर युग से మరియు ద్వాపర యుగం నుండి रावण संप्रदाय आत्माएं आती हैं। రావణ సంప్రదాయ ఆత్మలు వస్తారు. वो तो जानती नहीं है వారికైతే తెలియనే తెలియదు ఏంటి कि आत्मिक सुख क्या होता है। ఆత్మిక సుఖం అనేది ఏమవుతుంది అనేది వారికి తెలియనే తెలియదు. आत्मिक दुनिया, ఆత్మిక ప్రపంచం जो आत्माओं को भगवान बाप ने आकर के बनाना सिखाया था, ఆత్మల తండ్రి భగవంతుడు వచ్చి ఏదైతే నేర్పించారో जिस आत्माओं की दुनिया को ఆ ఆత్మల యొక్క ప్రపంచాన్ని దైవీ ప్రపంచము అని అనడం జరుగుతుంది. क्योंकि वहाँ सब देवताएं कौन सी स्थिति में रहते हैं? ఎందుకంటే అక్కడ మొత్తం దేవతలందరూ కూడా ఏ స్థితిలో ఉంటారు? आत्मिक स्थिति में रहते हैं। ఆత్మిక స్థితిలోని ఉంటారు. सबको आत्मा की याद रहती है, देह के అందరికీ की याद ఆత్మ యొక్క యాద్ అనేది ఉంటుంది, దేహం యొక్క యాద్ అనేది नहीं आती। రాదు. तो ऐसी दुनिया అయితే అటువంటి द्वापर ప్రపంచం युग से वो धर्म पिताएं आकर के ద్వాపర యుగం నుండి ఆ ధర్మపితలు వచ్చి पलट देते हैं। మార్చేస్తారు. देह की दुनिया की शुरुआत होती है, దేహం యొక్క ప్రారంభం, ప్రపంచం యొక్క ప్రారంభం అవుతుంది, దేహ ప్రపంచం యొక్క ప్రారంభం అవుతుంది. और आत्माओं का మరియు ఆత్మల యొక్క विस्मरण हो जाता है। విస్మరణ అనేది అయిపోతుంది. तो कोई भी आता है तो बोलो, అయితే ఎవరొచ్చినా కూడా చెప్పండి. हम जानते हैं మాకు తెలుసు कि दुनिया में दुख हरता कौन है, सुख करता कौन है। ప్రపంచంలోని దుఃఖాన్ని హరించేటటువంటి దుఃఖహర్త ఎవరయ్యారు, మరియు సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు ఎవరయ్యారు, మరియు దుఃఖకర్త ఎవరయ్యారు. और दुख करता कौन है మరియు దుఃఖకర్త ఎవరయ్యారు, और सुख हरता कौन है। మరియు సుఖహర్త ఎవరయ్యారు. ये तो दुनिया में सब कहते हैं ఇదైతే ప్రపంచంలో అందరూ అంటారు कि सुख करता, సుఖకర్త, दुख हरता भगवान దుఃఖహర్త है। భగవంతుడయ్యారు అని. लेकिन ये कोई कहता है కానీ ఇలా ఎవరైనా అంటారా कि दुख करता कौन है దుఃఖకర్త ఎవరయ్యారు అనేది, और सुख हरता कौन है? మరియు సుఖహర్త ఎవరయ్యారు అనేది कोई जानता है? ఎవరికైనా తెలుసా? हैं? लेकिन जो नहीं जानते हैं वो हम खुद ही हैं। కానీ ఎవరికైతే తెలీదో అది స్వయం మనమే అయ్యాము. हम ही दुख करने वाले हैं మనమే దుఃఖాన్ని చేసేవారిమయ్యాము, और हम ही మరియు మనమే सुख हरण సుఖాన్ని करने वाले हैं। హరించేవారిమయ్యాము. अपना भी सुख हरण करते हैं और మన యొక్క సుఖాన్ని కూడా హరణం చేస్తాము, दूसरों का भी सुख మరియు వేరే వారి యొక్క సుఖాన్ని కూడా हरण करते हैं। कैसे? హరణ అనేది చేస్తాము. ఎలా? अभी भी ऐसे ही हो रहा है। ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. अभी भगवान बाप आया हुआ है, ఇప్పుడు భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు, बता रहा है, तो भी పద్ధతిని చెబుతున్నారు, అయినా కూడా ऐसे ही हो रहा है। कैसे? అలాగే అవుతుంది. ఎలా? अभी भी हम दुख करता बनते हैं। ఇప్పుడు కూడా మనం దుఃఖకర్తగా అవుతాము. जब देवान में रहते हैं ఎప్పుడైతే దేహభానంలో ఉంటామో तो अपने लिए दुख पैदा कर लेते हैं कि नहीं? అప్పుడు తమ కోసం తాము దుఃఖాన్ని ఉత్పన్నం చేసేసుకుంటారా లేక చేసుకోమా? और अपने साथ साथ फिर जो और संगी साथी सामने आने वाले हैं उनके लिए भी दुख करता बन जाते हैं। మరియు మనతో పాటు మన తోడులో వచ్చేటటువంటి ఎవరైతే స్నేహితులుంటారో
సంగీ సాతి వారికి కూడా దుఃఖాన్ని ఉత్పన్నం చేసేవారిగా అయిపోతాం, దుఃఖకర్తగా అయిపోతాం. सुखहर्ता बन जाते हैं. సుఖహర్తగా అయిపోతారు, సుఖాన్ని హరించే వారిగా అయిపోతారు. तो जो भी सामने आवे उनको बोलो तुम नहीं जानते हो. అయితే ఎవరు ఎదురుగా వచ్చినా కూడా వారికి చెప్పండి, మీకు తెలీదు, हम जानते हैं. మాకు తెలుసు. परमपिता हमको समझा रहे हैं, పరంపిత మాకు అర్థం చేయిస్తున్నారు, इसलिए हम जानते हैं. అందువలనే మాకు తెలుసు. तुम परमपिता परमात्मा को जानते नहीं हो, మీకు పరంపిత పరమాత్మ గురించి తెలియదు, इसलिए तुम ये बात అందువలనే మీకు ఈ విషయం जानते नहीं. తెలీదు. रचयिता ही रचना के आदि मध्यंत को जानते हैं. రచయితనే రచన యొక్క ఆది మధ్య అంతం గురించి తెలుసు, बताते हैं. చెబుతారు. अभी कलयुग का अंत है. ఇప్పుడు కలియుగం యొక్క అంతం అయ్యింది. अंत कब होता है? అంతం ఎప్పుడవుతుంది? कलयुग माने कलह कलेश की दुनिया. కలియుగం అనగా కలహ కలేశాల యొక్క ప్రపంచం, दुख की दुनिया. దుఃఖం యొక్క ప్రపంచం. उस दुख की दुनिया का अंत कब होता है? ఆ దుఃఖం యొక్క ప్రపంచం యొక్క అంతం ఎప్పుడవుతుంది? अरे कोई भी बात का अंत कब होता है? అరే ఏదైనా విషయం యొక్క అంతం అనేది ఎప్పుడవుతుంది? जब आती होती है. ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అంతం అవుతుంది. तो अभी అయితే ఇప్పుడు दुखों की దుఃఖాల యొక్క अति होने वाली है. పెరుగుదల అనేది అవ్వనున్నది. दुखों के पहाड़ गिरने वाले हैं. దుఃఖాల యొక్క పర్వతాలు పడనున్నవి. हम तो पुरुषोत्तम संगम युग पर हैं. మనమైతే పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. क्या ఏంటి? हम सदैव మనం సదైవం दुख की दुनिया में रमण करने वाले नहीं हैं. దుఃఖం యొక్క ప్రపంచంలో రమణం చేసేవారిమి కాదు. ये बातें रूहानी बाप और रूहानी बच्चे ही जानते हैं. ఈ విషయాలు రుహానీ తండ్రి మరియు రుహానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆత్మిక పిల్లలు మరియు ఆత్మిక తండ్రి, వారే అర్థం చేసుకుంటారు. दूसरा कोई जानता नहीं. వేరే వారెవరు కూడా అర్థం చేసుకోరు. आत्माओं को बैठ करके रचना का राज समझाते हैं. ఆత్మలని కూర్చొని బట్టి రచయిత యొక్క రహస్యాన్ని చెబుతారు. किसको? ఎవరికి? आत्माओं को. ఆత్మలకి. क्यों? ఎందుకని? आत्माएं हम ही हैं. ఆత్మలమి మనమేనా? कीड़े मकोड़े पशु पक्षी आत्मा नहीं है. కీటకాలు పశుపక్షులు ఆత్మలు కావా? हैं? तो उनको नहीं समझाते हैं. అయితే వారికి అర్థం చేయించరా? यहाँ तो कहा है आत्माओं को समझाते हैं. ఇక్కడైతే అనడం జరుగుతుంది ఆత్మలకి అర్థం చేయిస్తారు అని. हैं? ये क्यों कहा आत्माओं को बैठ समझाते हैं? ఆత్మలని కూర్చొని అర్థం చేయిస్తారు, ఆత్మలకి కూర్చొని అర్థం చేయిస్తారు అని ఇలా ఎందుకని అనడం జరిగింది? इसलिए कहा ఎందువలన అన్నారంటే, कि तुमको जब बाप समझाते हैं कि तुम आत्मा हो तो तुम्हारी बुद्धि में बात बैठ जाती है. మీకెప్పుడైతే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారో అప్పుడు మీ బుద్ధిలో కూర్చుండిపోతుంది. तुमने आत्मा देखी नहीं है, మీరు ఆత్మని చూడలేదు, फिर भी అయినా కూడా तुम पहचान लेते हो कि हम आत्मा हैं. మీరు గుర్తించేస్తారు మేము ఆత్మ అని. और तुम आत्मिक स्थिति में रहने का पुरुषार्थ करते हो. మరియు మీరు ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి పురుషార్థంని చేస్తారు. और वो మరియు వారు దేహాభిమాని, वो न आत्मा अपन को सहज समझते हैं వారు ఆత్మ అని స్వయాన్ని సహజంగా అనుకోరు, और न आत्मिक स्थिति में रहने का पुरुषार्थ మరియు ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి పురుషార్థంని करते हैं. చెయ్యరు. करेंगे भी तो लास्ट में जाकर के करेंगे. చేసినా కూడా లాస్ట్ లోకి వెళ్లి చేస్తారు. तो लास्ट में किया हुआ पुरुषार्थ మరియు లాస్ట్ లో చేసినటువంటి పురుషార్థం उनको उतना फायदा వారికి అంత ఫలితం అనేది नहीं देगा. ఇవ్వదు. तुम आत्मिक स्थिति वाले हो, మీరు ఆత్మిక స్థితి కలిగిన వారయ్యారు, तुमको समझाते हैं. మీకు అర్థం చేయిస్తారు.
मुरली में बोला है ना, మురళీలో అన్నారు కదా, आत्मा रूपी सुई की ఆత్మారూపి సూది యొక్క सारी कट उतरने पर तुम बच्चे మొత్తం తుప్పంతా విడిచిపెట్టబడిన తరువాత डायरेक्ट बाप से सीखोगे। అప్పుడు మీరు డైరెక్ట్ గా తండ్రి ద్వారా నేర్చుకుంటారు. तो तुम किससे कहा जाता है? అయితే మీరు అని ఎవరితో అనడం జరుగుతుంది? जो डायरेक्ट सामने बैठते हैं उनको तुम कहा जाता है। ఎవరైతే డైరెక్ట్ గా ఎదురుగా కూర్చుంటారో వారిని మీరు అనడం జరుగుతుంది. माना అనగా बाप तुम डायरेक्ट बच्चों को समझाते हैं, తండ్రి డైరెక్ట్ పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. उन बेसिक वालों को ఆ బేసిక్ వారికి అర్థం बाप చేయించరు. को पहचानते भी नहीं है। వారు తండ్రిని గుర్తించరు కూడా. पहचानते हैं बाप को पहचानते हैं, అమ్మను గుర్తిస్తారా లేక నాన్నను గుర్తిస్తారా? और माँ को तो पहचानते हैं लेकिन बाप వారు అమ్మనైతే గుర్తిస్తారు को కానీ తండ్రిని नहीं पहचानते। क्यों नहीं? గుర్తించరు. ఎందుకు గుర్తించరు అంటే क्योंकि उन्होंने प्रैक्टिस करके आत्मा रूपी सुई की पूरी कट अभी तक भी उतारी ही नहीं है। ఎందుకంటే వారు ప్రాక్టీస్ ని చేసి ఆత్మరూపి సూది యొక్క తుప్పుని ఇప్పటి వరకు కూడా విడిచిపెట్టలేదు. उन्हें इस बात पर विश्वास ही पैदा नहीं हुआ है వారికి ఈ విషయంలోని ఇప్పటి వరకు విశ్వాసమే ఉత్పన్నం అవ్వలేదు. कि हम ज्योति बिंदु आत्मा हैं। ఏమనంటే మేము జ్యోతిర్బిందు ఆత్మలమి అని कहते हैं हम हैं आत्मा, तुम हो आत्मा, అంటారు. మీరు ఆత్మలయ్యారు, మేము ఆత్మలమయ్యాము, आपस में भाई भाई। పరస్పరం భాయి భాయి. फिर शंकर पार्टी का कोई पहुंच जाएगा మళ్ళీ ఎవరైనా శంకర్ పార్టీ వాళ్ళు ఒకవేళ చేరుకున్నట్లయితే तो फिर कहेंगे आत्मा आत्मा भाई भाई। అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆత్మ ఆత్మ భాయి భాయి? फिर आत्मा आत्मा भाई भाई रहना चाहिए ना। మరి అప్పుడు ఆత్మ ఆత్మ భాయి భాయి ఉండాలి కదా. क्यों भूल जाते हैं? ఎందుకని మర్చిపోతారు? क्योंकि देवान ఎందుకంటే దేహభానం देवान की कोटि ज्यादा है దేహభానం యొక్క కోటి అనేది ఎక్కువయ్యింది. और आत्मा भान की प्रैक्टिस మరియు ఆత్మాభిమాని యొక్క ప్రాక్టీస్ అనేది कम है। తక్కువగా అచ్చా. ఉంది. మంచిది. ओम शांति। ఓం శాంతి.